అన్నది అన్న స్టార్ట్ చేసి అప్పుడే పెట్టాను స్టార్ట్ చేసిన స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది వాటినే షోడాశ మహాదేవుడు రైట్ మిత్రులారా, మనకి 6th క్లాసులో మనకు ముఖ్యమైనటువంటి టాపిక్ సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావానికి సంబంధించిన సమాచారం. సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావానికి సంబంధించింది. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం ఏమిటి అంటున్నాడు. మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఉత్తరం నుంచి మొదలుకొని దక్షిణం, తూర్పు నుంచి మొదలుకొని పశ్చిమం మొత్తం 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ అత్యంత క్లియర్గా హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య, హిమాలయాలకు దీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే గంగా యమున మైదానాలు, అక్కడ వాటి మధ్య ఉన్నవి ప్రవహించడం వల్ల అవి తెచ్చే సారవంతమైనటువంటి ఒండ్రు మట్టితో మనకు సారవంతమైన భూములు ఏర్పడ్డాయి. ఆ భూముల్లోనే మనకు గంగా, సింధు లేదా హిందూకుష్, యమున పర్వత ప్రాంతాల నుండి, అంటే ఆ మైదాన పరివాహక ప్రాంతం నుండి అనేక మంది ప్రజలు తెగలుగా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇలా స్థిరపడ్డటువంటి దాన్ని మనము, ఆ స్థిరపడ్డటువంటి వాళ్ళని జన అన్నాము. ఆ జన నివసించే ప్రాంతమే జనపదం. ఆ జనపదానికి పర్యాయ పదమే సామ్రాజ్యం. మరి అటువంటి ఎన్ని ఏర్పడ్డాయి? 16. ఏంటి అవి అంటే అంగ, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్ల లేదా మలయ, కురు, పాంచాల, సురసేన, అస్సక లేదా అస్మక, చేది, మత్స్య, కాంబోజ, గాంధార. ఇందులో ఈ యొక్క 16 మహాజనపదాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక మహాజనపదం ఏమిటయ్యా అంటే మనకు అస్సక లేదా అస్మక. అస్సక లేదా అస్మక, దీని రాజధాని పోతన్ లేదా పోతనాపురం. అలాగే ఇది ప్రస్తుతం పోతన్ అనేది నిజామాబాద్ జిల్లాలో బోధన్గా పిలువబడుతుంది. ఈ అస్మక అనేటటువంటిది దీనికి కొంతకాలం ఈ యొక్క కోటిలింగాల కూడా రాజధానిగా ఉండడం అనేది జరిగింది. ఇది దక్షిణ భారతదేశంకి చెందినటువంటి ఏకైక మహాజనపదం, దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఏకైక మహాజనపదం. సో ఆన్సర్ 1. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, హెరిడోటస్ చరిత్ర ఏ కాలంలో రాశారు అని చెప్పేసి ఉంటుంది. సో ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, హెరిడోటస్ చరిత్ర. సో ఇక్కడ మనకు మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో ఈ జనపదాల గురించి తెలుసుకోవడానికి పురావస్తు చరిత్రకారులకు 2 రకాల ఆధారాలు ఉపయోగపడ్డాయి. 1 పురావస్తు ఆధారాలు, 2 వాంగ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు, నాణెములు, నిర్మాణాలు, వాళ్ళు వాడిన పాత్రలు, పరికరాలు. అలాగే మనకు సాహిత్యపరమైన ఆధారాలు, అందులో స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. స్వదేశీ రచనలు అంటాం. ఈ స్వదేశీ రచనలను బ్రాహ్మణ పండితులు, జైన బౌద్ధ మత సన్యాసులు సంస్కృతం, ప్రాకృత భాషలో రచించారు. ఈ విదేశీ రచనల్లో గ్రీక్ దేశానికి చెందిన చరిత్రకారులైన హెరిడోటస్ అలాగే స్ట్రాబో వంటి వాళ్ళు ముఖ్యంగా వీటిని రచించడం అనేది జరిగింది. మరి వీరు రచించిన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి సంబంధించిన
వారి యొక్క సమాచారంలో మహాజనపదాలు ఏవైతే ఉంటాయో ఆ మహాజనపదాలు ఆవిర్భవించినటువంటి ముఖ్యమైన కాలంలో ఇవి రాయడం అనేది జరిగింది. ఉపనిషత్తులను, ధర్మసూత్రాలను బ్రాహ్మణ పండితులు సంస్కృత భాషలో సంకలనం చేస్తే ఈ విదేశీ గ్రీక్ చరిత్రకారుడైన హెరోడోటస్ చరిత్ర హిస్టరీ అనే గ్రంథాన్ని గ్రీక్ భాషలో రచించాడు. అలాగే జైన బౌద్ధ మత సన్యాసులు మనకు మధ్యమ నికాయ, దిగానికాయ, అలాగే అంగుత్తర నికాయ, కద్దకు నికాయ ఇలాంటి బౌద్ధ మత గ్రంథాలను ప్రాకృతం భాషలో రాయడం జరిగింది. మరొక విదేశీ చరిత్రకారుడు స్ట్రాబో తాను కూడా గ్రీక్ భాషలో ది జియోగ్రఫీ అనే గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ఇలా వీళ్ళందరి రచనల ద్వారా క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలానికి అనగా మహాజనపద కాలానికి సంబంధించిన సమాచారం అనేది మనం తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మహాజనపద కాలంలోనే ఇవి రాయబడ్డాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంది 3. కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులు ఏ కాలం నుండి అందుబాటులో ఉన్నాయి? మనకు కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులు ఏ కాలం నుండి మనకు అందుబాటులో ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ మహాజనపద కాలం నుండి, మహాజనపద కాలం ముందు నుండా, మగధ సామ్రాజ్య కాలం నుండా, శాతవాహనుల కాలం నుండా ఈ కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులు ఏ కాలం నుండి అందుబాటులో ఉన్నాయి అయ్యా అంటే మహాజనపద కాలం ముందు నుండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనకు మహాజనపద కాలం ముందు నుంచి కాదండి, మహాజనపద ముందు కాలం కాదు, మహాజనపద కాలం నుండే. సో ఇది ఆన్సర్ అండి. 1వది ఆన్సర్. మహాజనపద కాలం నుండే ఈ పింగాణి పాత్రలు, పింగాణితో చేసిన కంచాలు, కప్పులు అవన్నీ కూడా పురావస్తు చరిత్రకారులు గంగా నది లోయలో వందలాది త్రవ్వకాలు చేపట్టి కౌశాంబి కోటగూడ వంటి నిర్మాణంతో పాటు ఈ యొక్క పింగాణితో తయారు చేసిన కంచాలు, కప్పులకు సంబంధించిన ఆ యొక్క పురావస్తు ఆధారాలను వెలికి తీయడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ 1. ఇది కాదు. 4వది మహాజనపదాల కాలంలో వృత్తి పనివారు రాజు చెల్లించే పన్ను ఏమిటి అంటున్నాడు. మహాజనపద కాలంలో వృత్తివారు రాజుకు చెల్లించేది జనరల్ గా మహాజనపద కాలంలో పూజ వెంగలి కిషోర్ సార్ బుక్ ముందు నుంచి ఎస్ ఓకే సార్ బుక్ 2 ఆప్షన్ ఉంది సార్. ఎస్ ఇక్కడ ఇది రైట్, పాతది రైట్ అండి. ఒకసారి చూడండి, అది మహాజనపద 177 పిక్చర్ లో ఉంది. ఎస్ మేడం జ్యోతి కరెక్ట్, బుక్ లో అలాగే రైట్ అండి. ముందు కాలం నుండి అండి, మహాజనపదం ముందు కాలం నుండి అనేది మనకు 2 అనేది ఆన్సర్. దాన్ని సరి చేసుకోండి, ఓకేనా? బుక్ లో అలాగే ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. సెకండ్ రైట్ సార్, రైట్. కిషోర్ కలకొత్త ఏమంటున్నారు సార్? కిషోర్ కిషోర్ చెప్పాలి. కిషోర్ ఇక్కడ ఏంటిది కిషోర్? నాకు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు మహాజనపద కాలం. ఎస్ కిషోర్, ఎస్ అది దాన్ని మనకు 2 అని చెప్పేసి అనండి. యాక్చువల్గా మహాజనపద కాలంలో మనకి పురావస్తు ఆధారాలు కొన్ని బయటపడతాయి. ఎక్కడ త్రవ్వకాలు చేపడతారు? గంగా నది లోయలో. సో ఆ గంగా నది లోయ త్రవ్వకాలు చేపట్టినప్పుడు, ఇక్కడ వందలాది త్రవ్వకాలు చేపట్టినప్పుడు మహాజనపద కాలం ముందు నుండి ఇవి బయటపడ్డట్టుగా మనకు కార్బన్ డేటింగ్ ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది.
సో కాబట్టి ఆన్సర్ అనేది ఇక్కడ మనకు 200 సరి చేసుకోండి. మహాజనపద కాలం ముందు నుండి ఈ యొక్క పింగాణితో తయారు చేయబడ్డటువంటి కంచాలు మనకు అంటే ప్లేట్స్, అలాగే మన కప్పులు లాంటివి, గిన్నెలు, ఇవన్నీ కూడా పురావస్తు చరిత్రకారులు కార్బన్ డేటింగ్ ప్రకారం చేసి ఇవి మహాజనపద కాలం ముందు నుండి ఇవి వాడడం జరిగింది అని పూర్తి స్థాయిలో వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ 2 అనేది సరి చేసుకోండి. ఫైసర్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాము సార్. రైట్, అది సెకండ్ అని సరి చేసుకోండి. రైట్, ఇక్కడ మహాజనపద కాలంలో వృత్తి పన్ను వారు రాజుకు చెల్లించే పన్ను ఏమిటి? వాగా, వాగై, భర్తుక, నెలలో ఒక రోజు ఉచితంగా పని చేయడం అంటున్నాడు. మరి ఇందులో ఏమిటి వృత్తి పన్ను వారు అన్నప్పుడు ఇది తెలియాలి. ఈ యొక్క జనపద కాలంలో ముఖ్యంగా ఈ యొక్క బాగా అనేటటువంటి పన్ను వ్యవసాయదారులు చెల్లించేవారు. అంటే గృహపతి లేదా గాపతి అనే వర్గం వారు వ్యవసాయం చేసినందుకు పండిన పంటలో 5 వంతులు వారు తీసుకొని 1 వంతు బాగా అనే పేరుతో వీళ్ళు చెల్లించడం జరిగింది. బాగా అనే పేరుతో వీళ్ళు భూమి శిస్తు చెల్లించడం జరిగింది. అలాగే బాగా అనేది ఏంటి? భూమి శిస్తు పన్ను. అలాగే ఇక్కడ వెల్లన్ వాగై, ఈ వాగై అనేది ఏమిటి? ఇక్కడ మనకు పూర్తిగా బ్రాహ్మణేతరులకు ఇవ్వబడ్డ భూమి. చోళుల కాలం బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉంటారో ఆ బ్రాహ్మణేతరులకు చోళులు దానం చేసిన భూమి వెల్లన్ వాగై. మరి ఇక్కడ భర్తుక అంటే ఏమిటి అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కూలీ వర్గం. ఆనాటి జనపదాలలోని గ్రామాలలో 100ల కొలది 1000ల కొలది వ్యవసాయ ఎకరాలు కలిగినటువంటి 100ల కొలది 1000ల కొలది వ్యవసాయ భూములు కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క భూస్వాములు లేదా భూ యజమానులు ఉన్నారో వారు తమ ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేసుకోవడానికి జీతాన్ని చెల్లిస్తూ, నెలవారీగా ఇంత జీతాన్ని చెల్లిస్తూ పూర్తి స్థాయిలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అక్కడ అత్యంత క్లియర్గా మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది చేసుకొని జీతం తీసుకొని పనిచేసేటటువంటి ఒక ప్రత్యేకమైన కూలి వర్గంగా గృహపతి లేదా గహపతులు ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో మనకు వీళ్ళు ఇక్కడ కనపడతారు. మరి ఇక్కడ మిగిలింది ఎవరు? నెలలో 1 రోజు ఉచితంగా పనిచేసేది ఎవరు అంటే ఈ చేతి వృత్తి వర్గాల వారు. వివిధ రకాల వృత్తి వర్గాల వారు ఏం చేసేది అంటే ఈ యొక్క రాజు యొక్క భూములలో ఈ యొక్క 1 రోజు ఉచితంగా పని చేయడం ద్వారా రాజు యొక్క భూమిలో జీతం పూర్తి స్థాయిలో ఉచితంగా పని చేయడం ద్వారా తద్వారా వారు రాజుకు ఈ విధంగా రాజు యొక్క భూముల్లో ఈ యొక్క నెలలో 1 రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా ఆ విధంగా తమ యొక్క పన్నుని రాజుకు చెల్లించడం అనేది జరిగేది. ఎవరయ్యా అంటే వృత్తి పనివారు. కాబట్టి ఇక్కడ 4వది ఆన్సర్ ఏమిటంటే 2. అలాగే 5వది ఈ క్రింది ఏ పని వారికి కూలి ఇచ్చి ఇంటిలో పని చేయించేవారు? గుహపతి, బానిసలకు, దాసులకు, భర్తుక, పై వాటిలో సరైనది ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ క్రింది ఎవరికి, ఈ క్రింది ఏ పని వారికి కూలీ ఇచ్చి ఇంటిలో పని చేయించేవారు అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం గృహపతి. గృహపతి ఎవరు? ఇక్కడ జనపద కాలం నాటి భూ యజమాని గృహపతి లేదా గాపతి. కాబట్టి ఇది తప్పు. ఇక్కడ బానిసలు, ఈ బానిసలు లేదా దాసులు ఎవరు? ఓడిపోయిన రాజ్యానికి చెంది యుద్ధంలో ఖైదీలుగా పట్టుబడ్డటు రైతులకు అమ్ముడు పోయినటువంటి బానిసలు లేదా యుద్ధ ఖైదీలు పూర్తి స్థాయిలో అంటే మనకు అత్యంత కీలకమైనటువంటిది. 3వది ఏమిటి? ఇక్కడ దాసులు. ఇక్కడ దాసులు అన్నా బానిసలు అన్నా ఒకటే. బానిసలు అన్నా దాసులు అన్నా ఒకటే. ఇక ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ది భృతక లేదా భర్తుక. ఈ భృతక లేదా భర్తుక అనే వారు ఎవరంటే
జనపద కాలం నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కూలీ వర్గం. అంటే వీరితోటి ఈ యొక్క జనపద కాలం నాటి భూ యజమాని ఇంటి పనితో పాటుగా పొలం పనులు కూడా చేయించేవాడు. నెలవారీగా ఇంత ఫిక్స్ జీతం ఇచ్చి, అందుకనే ఏమంటున్నాడు, కూలి ఇచ్చి ఇంటిలో పని చేయించేవారు, ఇంటితో పాటు పొలం పనులు కూడా చేయించేటటువంటి వారు. కాబట్టి ఇక్కడ పైన ఉన్న విశ్లేషణలో ఆన్సర్ ఏమిటంటే డి. నెక్స్ట్ మన క్వశ్చన్ చూసినట్టయితే మగధ రాజ్యం గురించి సరికానిది ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మగధ రాజ్యం గురించి సరికానిది ఏమిటి అంటున్నాడు. ఒకటి ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. ఏ, గంగా నదికి రెండు వైపులా విస్తరించి ఉంది అంటున్నాడు. ఈ రాజ్యంలో ఉత్తర ప్రాంతంలో ఇనుప ఖనిజాలు ఉండేవి అంటున్నాడు. మొదటి రాజు బింబిసారుడు అంటున్నాడు. మహాజనపద కాలంలో ఇది ఒక బలమైన రాజ్యం అని అంటున్నాడు. మనకెన్ని షోడశ మహాజనపదాలు? 16. ఏంటి అవి? అంగా, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్లా లేదా మలయ, కురు, పాంచాల, సూరసేన, అస్సక లేదా అస్మక, చేది, మత్స్య, కాంబోజ, గాంధార. ఇవన్నీ కూడా మనకు 16 మహాజనపదాలు, అంటే మహా సామ్రాజ్యాలు. మరి ఇందులో మనకు ముఖ్యంగా అన్ని సామ్రాజ్యాలను దాదాపుగా కూడా ఓడించి తన యొక్క కాలు కింద తొక్కిపట్టి ఈ యొక్క అత్యంత శక్తివంతమైన జనపదం లేదా సామ్రాజ్యంగా ఆవిర్భవించింది మగధ. కాబట్టి ఇక్కడ జనపదాలలో అత్యంత బలమైన, అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా పేరుగాంచింది ఏమిటి అంటే ఇక్కడ మగధ. మరి మగధ పూర్తి స్థాయిలో ఎందుకు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎందుకు ఆవిర్భవించింది అనేది చూస్తే 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, మగధ అనేది గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండడం, దానివల్ల అక్కడ భూములు సారవంతంగా ఉండడం, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి, జన నివాసానికి అనుకూలంగా ఉండడం, అలాగే మనకు అత్యంత క్లియర్ గా వ్యాపారానికి అనుకూలంగా ఉండడం, సైనికులను ఈజీగా నదుల మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం, సరుకులను తరలించడం, అలాగే మగధలో ఎక్కడ లేని దట్టమైన అడవులు అక్కడనే ఉండడం, దాంట్లో లభించే గట్టి కలపతో కోటలు, రాజభవనాలు, రథదళాలు నిర్మించుకోవడం, అలాగే అదే దట్టమైన అడవుల్లో నివసించే ఏనుగులు తీసుకొచ్చి యుద్ధ శిక్షణ ఇచ్చి గజదళాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇక లాస్ట్ది మగధకు దక్షిణ ప్రాంతంలో నెలకొని ఉన్న ముడి ఇనుము నిక్షేపాలతో వాళ్ళు సరికొత్త యుద్ధ ఆయుధ పరికరాలు తయారు చేసుకొని ఇతర రాజ్యాల మీద దండెత్తి సులువుగా విజయాలను సాధించడం అనేటటువంటిది జరిగింది. ఇవి మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం ఎందుకు అయ్యిందంటే ఇవి కారణాలు. కాబట్టి ఇందులో మహాజనపదాల్లో ఇది ఒక బలమైన రాజ్యం కరెక్టే. అలాగే గంగా నదికి 2 వైపులా విస్తరించింది కరెక్టే. ఇక్కడ మగధ రాజ్యంలో ఉత్తర ప్రాంతం కాదు, ఏం చెప్పాను ఇప్పుడే, దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మరి ఇక్కడ మొదటి రాజు బింబిసారుడు అంటున్నాడు. మగధ సామ్రాజ్యాన్ని చారిత్రకంగా 3 రాజవంశాలు పరిపాలించాయి. అందులో ఒకటి ఆర్యంక వంశం, 2 శిశునాగ, 3 నందవంశం. ఆర్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు, అంటే మగధ మొట్టమొదటి పాలకుడు బింబిసారుడు. బింబిసారుడు కొడుకు అజాత శత్రువు. ఆ బింబిసారుడు అజాత శత్రువు. అలాగే ఈ యొక్క శిశునాగ వంశంలో శిశునాగుడు, అలాగే ముఖ్యంగా నందవంశంలో మహాపద్మనందుడు. వీరందరూ కూడా వారి యొక్క కాలంలో ముఖ్యంగా రాజ్యాలను నలుదిక్కుల విస్తరించి మగధ సామ్రాజ్యాన్ని శక్తివంతమైన సామ్రాజ్యంగా ఆవిర్భవించారు. ఇందులో ఎస్పెషల్లీ నందవంశ స్థాపకుడు గొప్పవాడైన మహాపద్మనందుడి కాలంలో మన మగధ సామ్రాజ్యం వాయువ్యం నుండి ఒరిస్సా వరకు, ఉత్తరాన సట్లెజ్ నది నుండి దక్షిణాన గోదావరి నది వరకు పూర్తి స్థాయిలో విస్తరింపజేశాడు. మగధ సామ్రాజ్యాన్ని శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు మహాపద్మనందుడు. ఇది కథ. సో మరి ఇందులో ఓవరాల్ గా ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నారు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ సింపుల్ గా ఇక మీరు చెప్పేస్తారు 2 అని, ఎందుకంటే అక్కడ దక్షిణ ప్రాంతం రావాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి,
సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఒకసారి చూడండి, సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. బుద్ధుడు మహాజనపదాలకు సంబంధించిన వారు బానిసలు, ఘన సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు. 3 యుద్ధ దృశ్యం కలిగిన చిత్రపలకం శాతవాహనుల కాలం నాటిది. 4 1 and 3 సరికాని వాక్యాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ యాక్చువల్ గా మనకు సరికాని వాక్యం అంటే గౌతమ బుద్ధుడు అనేటటువంటి వాడు షోడశ మహాజనపదాలలో 2 గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి. ఆ గణతంత్ర రాజ్యాలకు సంబంధించినటువంటి వాడు. సో కాబట్టి ఇక్కడ గౌతమ బుద్ధుడు మహాజనపదాలకు చెందినవాడు కరెక్టే. 2 బానిసలు ఘన సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు. షోడశ మహాజనపదాలలో 2 గణతంత్ర రాజ్యాలు, అవి వజ్జి, మల్లా లేదా మలయ. ఈ గణతంత్ర రాజ్యాల్లో ఒక్కడు పరిపాలకుడు కాకుండా ఒక పరిపాలక బృందం పరిపాలన చేసేది. ఒకరికొకరు పరస్పరం రాజా అని సంబోధించుకునేవారు. ఆ సమావేశాలు అందరూ కూడా అంటే నిర్ణయాలందరూ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా ఈ గణతంత్ర రాజ్యాలకు చెందిన ఘన సంఘాల పాలకులు కీలకమైన ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ముఖ్యమైన ఘన సమావేశాలను ఏర్పాటు చేసేవారు. మరి అలా కీలకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న ఘన సమావేశాలకు ఈ యొక్క 3 అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అందులో 1 మహిళలు, 2 బానిసలు, 3వది సేవకులు. 1 మహిళలు, 2 బానిసలు, 3 సేవకులు. వీళ్ళ 3కి ఘన సమావేశాలకు అర్హత అనేది వాళ్ళు కల్పించలేదు. కాబట్టి ఇక్కడ బానిసలు కూడా అలా ఉన్నారు కాబట్టి లేదు. రైట్, ఇది కరెక్ట్. అలాగే యుద్ధ దృశ్యంగా కలిగిన చిత్రపలకం శాతవాహనుల కాలం నాటిది అని చెప్పేసి అంటున్నాడు. యుద్ధ దృశ్యం కలిగినటువంటిది పూర్తి స్థాయిలో మనకు అత్యంత క్లియర్ గా ఇక్కడ ఏమిటయ్యా అనేది మనం చూసుకుంటే ఈ యొక్క మనకు 2 గుర్తు రావాలి. పురావస్తు చరిత్రకారులు షోడశ మహాజనపద కాలం నాటి గణతంత్ర రాజ్యాలుగా పేరుగాంచిన 1 వజ్జి, దాని రాజధాని వైశాలి. 2 మల్లా లేదా మలయ, దాని రాజధానులు 2 కుషినగరం అలాగే పావాపురి. ఈ 2 రాజధానులను కలిగి ఉన్న ఏకైక జనపదం మల్లా లేదా మలయ. వజ్జి రాజధాని వైశాలి. ఈ 2 గణతంత్ర రాజ్యాలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే ఆ గణతంత్ర రాజ్యాలు ఘన సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాయో ఆనాటి ఆ ఘన సమావేశాలకు సంబంధించిన చిత్ర దృశ్యాలతో పాటు ఆనాటి షోడశ మహాజనపదాలు మరియు గణతంత్ర రాజ్యాల కాలానికి సంబంధించిన ఆ రాజ్యాల పాలకులు రాజ్య విస్తరణలో భాగంగా వాళ్ళు ఇతర రాజ్యాల మీద యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధ చిత్రాలకు సంబంధించిన చిత్ర దృశ్యాలు, ఇలా ఈ రెండింటికి సంబంధించిన ఆధారాలని మన పురావస్తు చరిత్రకారులు నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మనకు సాంచి అనేటటువంటి ప్రాంతం వద్ద గుర్తించారు. అంటే ఇవి ఎవరి కాలం నాటివి? శాతవాహనుల కాలం నాటివా? కావు. ఎవరి కాలం నాటివి అంటే మహాజనపదాల కాలం నాటివి అని ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే 3. ఇది తప్పు కాబట్టి. 8వది సరైన జతను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ సాంచి స్తూపం ఏదైతే ఉందో అది, అలాగే కోటలు, అడవులు, కలప, రాళ్ళు, ఇటుకలు మట్టితో నిర్మించవచ్చు. మహాపద్మనందుడు బలమైన రాజులు అంటే మగధకు సంబంధించిన బలమైన రాజుల్లో ఒకరు. 2 మరియు 3 అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అత్యంత క్లియర్ గా ఇందులో ఇచ్చిన దాంట్లో మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి దాంట్లో సాంచి స్తూపం అనేటటువంటిది
దాదాపుగా పూర్తి స్థాయిలో మనకు అత్యంత క్లియర్ గా మనకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అశోకుడి యొక్క కాలంలో నిర్మించబడింది, దాదాపు 200 సంవత్సరాల పూర్వం. కాబట్టి ఇది తప్పు. 2100 కాదు, 200 సంవత్సరాల పూర్వం అశోకుడి కాలంలో నిర్మించబడ్డ అత్యంత పెద్దదైనటువంటి స్తూపం ఇక్కడ మనకు దాదాపుగా సాంచి స్తూపం. మరి ఇక్కడ అత్యంత క్లియర్ గా మనకు రెండోది కోటలు. ఇక్కడ ముఖ్యంగా అడవుల్లో లభించే గట్టి కలపతో ఈ యొక్క ముఖ్యమైనటువంటి రాళ్ళు, ఇటుకలు, మట్టితో వీళ్ళు శక్తివంతమైన కోటలు నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ 2000 ఇయర్ ఇక్కడ మనం చూస్తే దాదాపు అశోకుడి యొక్క కాలంలో దాదాపు నేటితో పోల్చుకుంటే 2000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సాంచి స్తూపాన్ని, భారతదేశంలోనే అత్యంత పెద్దదైన స్తూపాన్ని మనకు అశోకుడు, మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకుడు నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి వద్ద దాదాపు నేటితో చూసుకుంటే 2000 సంవత్సరాల పూర్వమే ఈ సాంచి స్తూపాన్ని నిర్మించాడు. గుమ్మటం ఆకారంలో నిర్మించాడు. గుమ్మటం ఆకారంలోనే ఉంటుంది ఈ స్తూపం. స్తూపం అంటే బుద్ధుని యొక్క అస్థికలపై గాని లేదా బౌద్ధ మత సన్యాసుల యొక్క అస్థికలపై గాని నిర్మించబడినటువంటి అత్యంత పవిత్రమైన నిర్మాణాలను ఏమంటామంటే స్తూపం. అటువంటి ఆ బౌద్ధ మతానికి ప్రతీకగా అశోకుడు 2000 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క సాంచి స్తూపాన్ని నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి అనే ప్రాంతం వద్ద నిర్మించడం అనేది జరిగింది. దీని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే 80 అశోకుడు దేశం మొత్తం దేశం నలుదిక్కులా నిర్మించిన 84,000 స్తూపాలలో అత్యంత పెద్దదైన స్తూపముగా ఇది పేరుగాంచింది ఇక్కడ. అలాగే ప్రస్తుతం మన RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క 84,000 స్తూపాల్లో పెద్దదైన ఈ సాంచి స్తూపం యొక్క బొమ్మని మనకి ఈ యొక్క 200 నోటు మీద 200 రూపాయల నోటు వెనక భాగంలో మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు మన సాంచి స్తూపం అనేది కనబడుతుంది RBI. సో ఇది కరెక్టే. అలాగే వీళ్ళు ఆ సైనికులు ఆ రోజుల్లో ముఖ్యంగా ఇతర రాజ్యాల తిరుగుబాటు నుండి తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఎత్తైనటువంటి కోటలను గట్టి కలపతోటి, రాళ్ళు, ఇటుకలు, మట్టితో నిర్మించుకోవడం జరిగింది. అటువంటి కోటకు ఉదాహరణగా నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరానికి సమీపాన ఉన్న కౌశాంబి పట్టణ కోట గోడ నిర్మాణాన్ని మనం అక్కడ చూడవచ్చు. అలాగే మహాపద్మనందుడు బలమైన రాజుల్లో ఒకరు, మగధ పాలకులలో. ఇందాకే చెప్పాను, మగధ సామ్రాజ్యాన్ని చారిత్రకంగా 3 రాజవంశాలు పరిపాలించాయి. 1 ఆర్యాంక వంశం, 2 శిశునాగ, 3 నంద వంశం. ఆర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు, ఆర్యాంక వంశంలో గొప్పవాడు అజాతశత్రువు. శిశునాగ వంశంలో శిశునాగ స్థాపకుడు శిశునాగుడు, శిశునాగ వంశంలో గొప్పవాడు కాలాశోకుడు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు, నందవంశంలో గొప్పవాడు కూడా మహాపద్మనందుడు. ఓవరాల్ గా ఈ మగధను పరిపాలించినటువంటి, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకులలో, బలమైన రాజుల్లో ఒకరిగా నందవంశ స్థాపకుడు, నందవంశంలో గొప్పవాడైన ఈ యొక్క మహాపద్మనందుడు మనకు అత్యంత క్లియర్ గా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనకు అత్యంత క్లియర్ గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మనకు ఈ యొక్క విషయం ఏంటంటే ఆన్సర్ 2 మరియు 3 అని. సో ఇక్కడ నెక్స్ట్ 9వ క్వశ్చన్, సరైన జతను గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. మరి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటేమిటి, వాటికి సంబంధించిన మనలో క్లియర్ గా మన క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. అస్మక రాజ్యం ఓన్లీ 1, అస్మక రాజధాని షకీల్ సార్, మనకు అస్మక అనేటటువంటి దానికి రాజధాని మనకు జనరల్ గా మనకు పోతన్ లేదా పోతనాపురం, అది బోధన్. కానీ మీరు ఒకసారి గమనిస్తే
మనకు ఈ యొక్క శాతవాహనులు అనే లెసన్ చదివినప్పుడు కోటి లింగాల అనేటటువంటి టాపిక్ ఉంటుంది మనకు 6th క్లాసులో. ఆ కోటి లింగాల అనేది అస్మాక అనే జనపదానికి కొత్త రాజధానిగా ఉన్నది అని చెప్పేసి మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అది గమనించండి. అందుకని ఏం చెప్పాను, క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలానికి మనకు పోతన్ లేదా బోధన్ అనేది రాజధానిగా ఉన్నది. అదే అస్మక అనే జనపదానికి రాజధానిగా కొంతకాలం ఉన్నటువంటి ఈ కోటిలింగాలను శాతవాహనులు తమ యొక్క మొదటి రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన చేశారు అనేది మనకు అక్కడ క్లియర్ గా ఉంటుంది. షకీల్ సార్ ఒక్కసారి బుక్ చూడండి సార్. ఓకేనా షకీల్ సార్? మనకు ఇది మొదటి సామ్రాజ్యాల్లో మీకు కనబడుతుంది షకీల్ సార్, మీరు దాన్ని ఒకసారి గమనించండి. ఓకేనా? ఎస్, ఓకే, రైట్ సార్. సో ఇక్కడ జతల్లో చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు సమీపాన ఉన్నది కౌశాంబి ప్రాంతం. ఆ ప్రాంతం వద్ద నిర్మించబడ్డది కౌశాంబి పట్టణ కోట కూడా జనపద కాలంలో. రైట్. ఇక్కడ మనకు రెండవది మహాజనపదాల పుట్టుక ఎక్కడ ప్రారంభమయ్యిందంటే గంగా నది లోయ పరివాహక ప్రాంతంలో. దాదాపు 16 మహాజనపదాలలో ఈ గంగా నది లోయ పరివాహక ప్రాంతంలోనే కేవలం ఆవిర్భవించిన జనపదాల సంఖ్య 10. అలాగే మనకు అత్యంత క్లియర్ గా మహాజనపదాలు అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఎందుకంటే అక్కడ ప్రవహించేటటువంటి మనకు నదుల్లో గంగా నది లోయ పరివాహక ప్రాంతం కలిగి ఇక్కడ ఎక్కువగా 10 జనపదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 9వది మొత్తం ఆన్సర్ అనేది పైవన్నీ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ది హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు ఏమిటి అంటున్నాడు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూములకు మధ్య ప్రవహించే నదులుగా పేరుగాంచినవి ఏమిటంటే ఇక్కడ మనకు గంగా యమున అనేటటువంటి కాబట్టి ఇక్కడ సి. కాబట్టి ఇవి పారుకుంటూ వాటి ఎంపటి తీసుకొచ్చిన ఒండ్రుతో మేట వేయడం వల్ల సారవంతమైన భూములు ఏర్పాటు కావడంతో ఈ యొక్క మనకు హిందూ కుష్ యమున మైదాన పరివాహక ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు తెగల సముదాయంగా వచ్చి ఈ గంగా యమున మైదాన పరివాహక ప్రాంతాల వద్ద స్థిరపడ్డారు. అలా స్థిరపడ్డ వారిని జన అన్నాం. ఆ జన నివసించే ప్రాంతమే జనపదం. ఆ జనపదానికి పర్యాయ పదమే సామ్రాజ్యం. ఆ జనపదం లేదా సామ్రాజ్యాలకు అధిపతే రాజు లేదా చక్రవర్తి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ సి. నెక్స్ట్ మనకి ఇక్కడ మహాజనపదాలలో కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలలో ఇక్కడ మనకు సరైనది ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు అత్యంత క్లియర్ గా మనకు మహాజనపద కాలం నాటి మహాజనపదాలు అంటే 16. ఏంటి అవి? మనకు క్లియర్ గా అంగ, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్ల, కురు, పాంచాల, సూరసేన, అస్సక లేదా అస్మక, చేది, మత్స్య, కాంబోజ, గాంధార అనేటటువంటివి ప్రధానం. ఇవన్నీ కూడా మహాజనపదాలు. ఈ మహాజనపదాలకు ముఖ్యమైనటువంటి రాజధానులుగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు ఈ మహాజనపదాలను వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా త్రవ్వకాలు జరిపారు. అలా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ యొక్క త్రవ్వకాలు జరిపినటువంటి ఆనాటి జనపద కాలానికి సంబంధించిన ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఏమిటి అంటే అక్కడ మనం ప్రధానంగా 6 ప్రాంతాల గురించి మాట్లాడుకోవాలి. ఏమిటవి? పాట్నా అంటే ఒకప్పటి పాటలీపుత్రం, పాట్నా, అయోధ్య, రాజ్గిర్, ఢిల్లీ, అత్రంజీ, కేరా, కౌశాంబి. పాట్నా, అయోధ్య, రాజ్గిర్ అంటే రాజగృహం, తర్వాత ఢిల్లీ అంటే హస్తినాపురం, సో దాన్ని ఇంద్రప్రస్థ అంటారు. తర్వాత అత్రంజీ, కేరా, కౌశాంబి. ఈ 6 కూడా మహాజనపద కాలానికి సంబంధించిన ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ ఆన్సరు ఈ యొక్క పాట్నా, అయోధ్య. సో కాబట్టి ఇక్కడ పాట్నా, అయోధ్య, రాజ్గిర్, ఢిల్లీ, అత్రంజీ, కేరా, కౌశాంబి ఈ 6 మాత్రమే. ఇక్కడ ఢిల్లీ, అజ్మీర్, కోసల కాదు. రైట్. కాబట్టి ఆన్సర్ బీసీ.
నెక్స్ట్ క్వశ్చన్, మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి రాజులు ఎవరు అని అంటున్నారు. ఇందాకే స్టోరీ చెప్పాను. మగధను చారిత్రకంగా కాకుండా మగధను ఇతిహాసాల ప్రకారంగా చూస్తే మగధను ఇతిహాసాల ప్రకారంగా పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం బృహద్రథ వంశం. ఆ బృహద్రథ వంశంలో చివరి పాలకుడు రిపింజయుడు. ఆ రిపింజయుడిని ఓడించి వధించి చారిత్రాత్మకంగా మగధలో ఈ ఆర్యంక వంశాన్ని స్థాపించిన వారే ఈ యొక్క బింబిసారుడు. ఆ బింబిసారుడు తర్వాత ఆయన యొక్క కొడుకైన అజాతశత్రువు తర్వాత ఈ యొక్క శిశునాగ వంశంలో శిశునాగుడు తర్వాత నందవంశంలో నందవంశ స్థాపకుడిగా నందవంశంలో గొప్పవాడిగా పేరుగాంచినటువంటి వారు ఎవరయ్యా అంటే మహాపద్మనందుడు. సో కాబట్టి ఇక్కడ మన బుక్ లో ఏమిచ్చారు, మగధలో ఉన్నటువంటి దొరికే వనరులను సమృద్ధిగా ఉపయోగించుకొని మగధ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన రాజుల్లో 2 రాజవంశాలకు చెందిన 3 పాలకుల గురించి మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఆర్యాంక వంశ స్థాపకుడైన బింబిసారుడు, అతడి కుమారుడు ప్లస్ ఆర్యాంక వంశంలో గొప్పవాడైన అజాతశత్రువు గురించి, అలాగే నందవంశ స్థాపకుడు మరియు నందవంశ గొప్పవాడిగా పేరుగాంచిన మహాపద్మనందుడు. వీళ్ళ 3 దొరికిన వనరులను సమృద్ధిగా ఉపయోగించుకుంటూ మగధ సామ్రాజ్యాన్ని శక్తివంతమైన బలమైన సామ్రాజ్యంగా ఈ యొక్క దాన్ని రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు వీళ్ళ 3. కాబట్టి ఇక్కడ బీసీ ఆన్సర్ అంటే 4. సో ఇక్కడ గణాలకు చెందిన వారు ఈ క్రింది వాణిలో ఎవరు అంటే మనకు షోడశ మహాజనపదాలు ఉన్నాయి. ఆ షోడశ మహాజనపదాలలో 14 రాచరిక రాజ్యాలు కాగా మనకు 2 గణతంత్ర రాజ్యాలుగా పేరుగాంచింది. సో అందులో వజ్జి దాని రాజధాని వైశాలి, మల్లా లేదా మలయ దాని రాజధాని కుషీనగరం, అలాగే పావాపురి. అయితే ఈ యొక్క గణతంత్ర రాజ్యాలైన వజ్జి, మల్లా అనే ఈ గణతంత్ర రాజ్యాలకు సంబంధించినటువంటి ఆ ఘన సంఘాలకు నుండి బయలుదేరి ఈ యొక్క అత్యద్భుతమైన జైన బౌద్ధ మతాలు స్థాపించింది వర్ధమాన మహావీరుడు, అలాగే గౌతమ బుద్ధుడు. వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు. కాబట్టి ఇక్కడ డి అనేది ఆన్సర్. అలాగే జతపరచండి అని అంటున్నాడు, జతపరచండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. కోసల రాజు, మగధ భూ యజమాని బాగా, అలాగే ఇక్కడ పట్ల పంటలో 6వ భాగం, మహాజనపదం, గంగా నదికి ఇరువైపులా గృహపతి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మనం గమనించినట్లయితే మిత్రులారా, ఈ యొక్క షోడశ మహాజనపదాల్లో కోసల అనేది జనపదమే, మగధ అనేది కూడా జనపదమే. అయితే ఇక్కడ ఈ యొక్క మగధ అనేది ఇచ్చిన ఆప్షన్ లో చూస్తే మగధ అనేది గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న జనపదం. కోసల అనేది మహాజనపదంలో ఒకటి. రైట్, కోసల అనేది మహాజనపదంలో ఒకటి. ఇది కూడా మగధ కూడా మహాజనపదమే, కానీ గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఇక పట్ల అంటే ఎవరయ్యా అంటే ఇక్కడ మనకు ఇక్కడ గోండుల యొక్క తెగ పెద్ద లేదా రాజు, గోండుల తెగ పెద్ద లేదా నాయకుడే ఈ పట్ల. అంటే ఇక్కడ రాజు అని ఇచ్చారు, ఆయన రాజులాగానే వ్యవహరించేవాడు. యాక్చువల్ గా పట్ల అంటే గోండుల తెగ పెద్ద లేదా నాయకుడు అని చెప్పేసి అంటాం. రైట్. సో కాబట్టి ఇక్కడ పట్ల వచ్చేసింది. అలాగే బాగా ఇందాకే చెప్పాను, ఈ యొక్క జనపద కాలం నాటి భూ యజమాని అయిన గృహపతి తనకున్నటువంటి వేలాది ఎకరాల భూముల్లో పండిన పంటను మొత్తం 6 భాగాలు చేసి 5 భాగాలు తాను ఉంచుకొని ఒక భాగాన్ని
భూమి శిస్తు పేరుతో గృహపతి అధికారుల ద్వారా రాజుకు చెల్లించడం జరిగింది. మరి ఇక్కడ గృహపతి అని ఉంది, ఇదేంటిది కథ అంటే ఈ యొక్క షోడశ మహాజనపద కాలం నాటి ఈ యొక్క గ్రామాలలో వందల కొలది వేల కొలది వ్యవసాయ భూములు కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ గృహపతి లేదా గాపతి. కాబట్టి ఆన్సర్ ఏమిటయ్యా అంటే 1. ఇక్కడ మళ్ళీ జతపరచమని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జతపరచమని చెప్పేసి అంటున్నాడు. ఏంటిది? పెద్ద గ్రామాలు మధ్యమణికాయ, అలాగే బానిస, అత్రంజి కేర, బృత్తక లేదా బర్తుక. ఇక్కడ దాసులు, పనివారు, మహాజనపదాలు, పురాతత్వ ప్రాంతం, పుస్తకం అని ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే ఒకసారి జనపద కాలం నాటి చిన్న చిన్న గ్రామాలు కలిసి పెద్ద పెద్ద మహాగ్రామాలుగా ఇవి ఆవిర్భవించాయి. ఆ పెద్ద గ్రామాలే మహాజనపదాలుగా ఇవి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. సో ఇక్కడ మధ్యమణికాయ అనేటటువంటిది ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పుస్తకం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఇది ఏర్పడినటువంటి షోడశ మహాజనపదాల గురించి వివరిస్తూ రాయబడిన బౌద్ధ మతానికి సంబంధించిన ఒక పుస్తకమే ఈ యొక్క మధ్యమణికాయ. ఇది బౌద్ధ మత పవిత్ర గ్రంథాలుగా చెప్పబడుతున్న త్రిపీఠకాలలో ఒకటైన సుత్త పీఠికలో 5 నికాయలలో ఒకటే ఈ మధ్యమణికాయ. అలాగే బానిస అంటే ఇక్కడ దాసులు అనేవాళ్ళు. ఇందాకే చెప్పాను, ఎవరు? యుద్ధంలో ఓడిపోయిన రాజ్యానికి చెంది గెలిచిన రాజ్యానికి చెందిన రైతులకు యుద్ధ ఖైదీలుగా ఈ యొక్క పట్టుబడి అమ్ముడు పోయేటటువంటి వారు. అలాగే అత్రంజి కేర, ఇది మహాజనపద కాలం నాటి ముఖ్యమైన మనకి ఇవ్వబడ్డ 6 పురాతత్వ ప్రాంతాలలో ఒకటి అత్రంజి కేర. ఇక బృతక అంటే పనివారు, అంటే ప్రత్యేకమైన కూలీ వర్గం వారు. వీరికి గృహపతి నెల జీతం అంటే కూలి చెల్లిస్తూ వీళ్ళ చేత ఇంటి పనితో పాటు పొలం పనులు కూడా చేయించుకునేటటువంటి వాడు. సో మరి ఈ విశ్లేషణ ప్రకారంగా చూస్తే మనకి క్లియర్ గా ఆన్సర్ అనేది 4 రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ లో వజ్జీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి అంటున్నాడు. వజ్జీ ఈ ప్రాంతం అంటున్నాడు కానీ వజ్జీ రాజధాని ఏమిటి అనట్లేడు. సో కాబట్టి ఇక్కడ ఈ కాశీ అనేది జనపదం, కోసల అనేది జనపదం. ఈ యొక్క కాశీ అనే జనపదానికి రాజధాని వారణాసి, కోసల అనే జనపదానికి రాజధాని శ్రావస్తి, అదే నేటి అయోధ్య. ఇక్కడ కుషినగరం అనేటటువంటిది ఈ యొక్క మల్లా లేదా మలయ అనే గణతంత్ర రాజ్యానికి ఉన్న 2 రాజధానుల్లో ఒకటి కుషినగరం. ఇక మిగిలింది ఇక్కడ మనకు జనక్పూర్, ఇది ఈ యొక్క నేటి బీహార్ లో ఉన్నది. సో ఈ ప్రస్తుతం బీహార్ లో ఉన్న జనక్పూర్ ఏదైతే ఉందో ఆ జనక్పూర్ ఉన్న ప్రాంతమే ఒకప్పటి ఈ యొక్క మనకు వజ్జి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేటటువంటిది 3 ఆన్సర్. ఇక్కడ ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మనకు 17వది, భారతదేశ భూభాగంతో సంబంధం లేని జనపదాలు ఏవి అంటున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే గాంధార, కాంబోజా ఏవైతే ఉన్నాయో ఈ గాంధార, కాంబోజా అనేటటువంటివి, అంగా అనేటటువంటివి ఈ 3 ఇచ్చాడు. మరి ఇందులో ఏమిటి అన్నాడు. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఏం చెప్పాను స్టార్టింగ్ లో? షోడశ మహాజనపదాలు మనకు 16: అంగా, మగధ, కాశీ, కోసల, వజ్జి, అవంతి, మల్లా లేదా మలయ, కురు, పాంచాల, సూరసేన, అస్సక లేదా అస్మక, చేది, మధ్య, కాంబోజా, గాంధార. ఈ షోడశ మహాజనపదాలు 16 మహాజనపదాల్లో 14 రాజరిక రాజ్యాలు, రాజుల చేత పరిపాలించబడేవి 2 గణతంత్ర రాజ్యాలు, అవి వజ్జి, తర్వాత మల్లా లేదా మలయ. మరి ఈ 14 2 తీసేస్తే ఈ 14 రాజరిక రాజ్యాలలో
ఈ యొక్క ప్రస్తుతం భారతదేశం వెలుపల ఉన్న రాజ్యాలు ఏమిటి అంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లోని గాంధారా, అలాగే పాకిస్తాన్లోని కాంబోజా. ఆఫ్ఘనిస్తాన్ ఈ గాంధారా రాజధాని తక్షశిల, కాంబోజా రాజధాని రాజపురం లేదా భోజపురం. అవి మనకు ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఒకటేమో పాకిస్తాన్ లో, ఇంకొకటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి. అంటే ఈ యొక్క షోడశ మహాజనపదాల్లో అంటే గణతంత్ర రాజ్యాలు కాకుండా మిగిలిన 14 రాజ్యాలలో భారతదేశంతో ప్రస్తుతం సరిహద్దు లేనివి, సంబంధం లేనివి, ఇంక్లూడ్ కానివి ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్న ఈ 2 రాజ్యాలు అని గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ 3. అలాగే మన నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదాల కాలం ఏమిటి అంటున్నాడు. సో మహాజనపదాల యొక్క కాలం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ గా అంటున్నాడు. సో మనకిచ్చినటువంటి కొత్త బుక్ ప్రకారంగా మనం చూసినట్లయితే దాదాపు 2700 సంవత్సరాల క్రితమే మనకు మహాజనపదాల కాలం అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో వేరే ప్రాంతాల నుంచి గంగా నది లోయలో జనపదాల కాలంలో వీళ్ళు ముఖ్యంగా ఆవిర్భవించారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది, క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీరు ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ చేయండి తొందరగా. సో ఇక్కడ మహాజనపదాల కాలం అస్మా, ఎక్కన సార్, ధర్మరాజ్, సుమిత. సో మనకు ఆన్సర్ ఇవ్వండి. సో 2000 ఇదివరకు మనకి ఇచ్చింది 2700 అనేటటువంటిది. మనకు ఇక్కడ మనకు న్యూ బుక్ లో ప్రకారంగా చూస్తే మనకు దాన్ని 200 తగ్గించాడు, మనకు 2500గా ఇచ్చాడు. ఓల్డ్ బుక్ లో చూసినట్లయితే మనకు క్రీస్తు పూర్వం 2700 అని ఉంటుంది. సో మనకు న్యూ బుక్ లో చూస్తే 2500. సో కాబట్టి న్యూ బుక్ లో ఓల్డ్ బుక్ లో ఏముంది, దాదాపు 2700 సంవత్సరాల క్రితం వివిధ తెగలు గంగా యమున మైదానంలో అనుకూల ప్రాంతంలో స్థిరపడి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. మరి ఇలా జీవనాన్ని కొనసాగించే వారిని సంస్కృతంలో జన అన్నారు, వారు నివసించే ప్రధాని జనపదాన్ని అన్నారు. అలా ప్రజలు 2700 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడడం మొదలు పెట్టారని మనకు ఓల్డ్ బుక్ లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనకు మార్చినటువంటి న్యూ బుక్ ప్రకారంగా ఏంటిది ఆన్సర్ అంటే క్రీస్తు పూర్వం 2500 అనేటటువంటిది మహాజనపద కాలంగా మనం బుక్ ఓరియంటెడ్ గా మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 4. నెక్స్ట్ ది నేపాల్ సరిహద్దులో ఉన్న మనకు జనపదాలు ఏమిటి అంటున్నాడు. మన భారతదేశంలో ఈ యొక్క నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి దేశాలు. సో మనకు ఇక్కడ ఓవరాల్ గా ప్రధానంగా ఇచ్చిన మూడిట్లో వజ్జీ రాజధాని ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, వైశాలి. అలాగే ఇక్కడ మల్లా లేదా మలయ కుషినగరం, పావాపురి అనేది 2. అలాగే మనకు కోసల, ఇక్కడ శ్రావస్తి. ఈ 3 కూడా నేపాల్ తో సరిహద్దు కలిగినటువంటి మన ముఖ్యమైన మహాజనపదాలు ఉత్తర భారతదేశానికి సంబంధించిన దాంట్లో. మరి ఇందులో 2 గణతంత్ర రాజ్యాలు, ఒకటేమో రాజరిక రాజ్యం అంటే మహాజనపదం అనేటటువంటిది మనకు గుర్తుంచుకోవాలి. సో కాబట్టి 19ది 4 ఆన్సర్. 20ది చూస్తే కుషినగరము, ఇక్కడ పావా అని ఇచ్చాడు, పావాపురి. సో కుషినగరం, పావాపురి ఈ జనపదానికి చెందింది. ఏ జనపదము? మల్లా లేదా మలయ. మనకున్నటువంటి 16 మహాజనపదాలలో మనకు ఇవ్వబడ్డ 16 మహాజనపదాలలో 2 రాజధానులు కలిగి ఉన్న ఏకైక గణతంత్ర రాజ్యం ఏమిటి అంటే మనకి ఇక్కడ మల్లా లేదా మలయ అని చెప్పేసి అనాలి. మల్లా లేదా మలయ అనేది చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ మలయ. సో ఇక్కడ 21ది కాంబోజాకు దక్షిణాన ఉన్న జనపదం ఏమిటి అంటున్నారు. యాక్చువల్ గా ఇక్కడ కాంబోజా అనేటటువంటిది ఏదైతే ఉందో, కాంబోజా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది, పాకిస్తాన్ దేశంలో. సో కాంబోజాకు దక్షిణాన ఉన్నటువంటిది ఏమిటి అంటే మనకు ఇక్కడ గాంధారా. ఈ గాంధారా యొక్క రాజధాని తక్షశిల. సో కాబట్టి కాంబోజాకు దక్షిణాన ఉన్న జనపదం గాంధారా. సో ఆన్సర్ 1. నెక్స్ట్ ఇక్కడ మనకు జన అనేది ఏ భాషా పదం అంటున్నాడు. సో ఇక్కడ జన అనేటటువంటిది ఈ యొక్క సంస్కృత భాషకు సంబంధించిన పదం.
అనేక మంది గంగా యమున మైదాన ప్రాంతాలకు వచ్చి స్థిరపడి జీవనం కొనసాగించుకునేవారు. అలా స్థిరపడిన ఆ తెగల సముదాయాన్ని జన అన్నాము. జన అనేటటువంటిది సంస్కృత భాషకు సంబంధించిన పదం. మరి ఆ జన అనే దానికి తెలుగులో అర్థం ఏంటంటే కొన్ని తెగల సముదాయం అని అర్థం. ఆ కొన్ని తెగల సముదాయం నివసించే ప్రాంతమే జనపదంగా పిలువబడింది అనేటటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 22వది 3, 24వది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఏమిటి అంటే ఇక్కడ మనకు జన అంటే అర్థం ఇక్కడ ఏమిటి అందులోనే ఇచ్చాడు. జన అంటే కొన్ని తెగలు ఎవరైతే ఉన్నారో తెగలకు సంబంధించిన ప్రజలు. జన అంటే ప్రజలు, జన అంటే ప్రజలు. సో కాబట్టి ఆ జన అంటే కొన్ని ఏ ప్రజలు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కొన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రజలు. వీళ్ళంతా ఏం చేశారు, ఆ 10 ఫర్ ఎగ్జాంపుల్ 10 తెగలు ఉన్నాయి అనుకోండి. ఆ 10 తెగలు కలిపి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏకమై వారు పూర్తి స్థాయిలో ఇక్కడ అత్యంత క్లియర్ గా మనకు ఒక్కడ ఉండేది. సో కాబట్టి ఇక్కడ జన అంటే ప్రజలు. సంస్కృతంలో ఆ యొక్క కొన్ని తెగల సముదాయాన్ని మనము జన అంటాం. ఆ కొన్ని తెగల సముదాయం అంటే ఎవరు అక్కడ నివసించేది, కొన్ని తెగల సముదాయానికి సంబంధించింది ఎవరంటే ప్రజలు. సో ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ 22వది 1. సో ఇక్కడ నెక్స్ట్ది మహాజనపదాలు అనగా ఏమిటి అంటే ఇవి మహాజనపదాలు అంటే మామూలుగా పెద్ద పెద్ద గ్రామాలు లేదా పట్టణాలు. అంటే ఫస్ట్ ఏమయ్యాయి, జనపదాలు ఏర్పడ్డాయి. జనపదాలలో అనేక గ్రామాలు పట్టణాలు ఏర్పడి ఆ గ్రామాలు పట్టణాలతో అనేక పట్టణాలతో ఈ జనపదాలు అనేవి పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి చెంది ఇవే మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. కాబట్టి ఇక్కడ మహాజనపదాలు అంటే పెద్ద గ్రామాలు లేదా పట్టణాలు. సో ఇక్కడ ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదానాన్ని ఏమంటాము, ఉత్తర భారతదేశంలో విశాలవంతమైన సారవంతమైన 2 మైదాన పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఉత్తర భారతదేశంలో విశాలమైన సారవంతమైనటువంటి ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర భారతదేశంలో విశాలవంతమైనటువంటి మైదానాన్ని మనము ప్రధానంగా ఈ యొక్క గంగా సింధు మైదానం అని చెప్పేసి అంటాము. గంగా సింధు మైదానం అని చెప్పేసి అంటాము. సో అలాగే ఇక్కడ దానికంటే కూడా సారవంతమైన మైదాన పరివాహక ప్రాంతాన్ని గంగా యమున మైదాన పరివాహక ప్రాంతం అంటాము. ఇక్కడ గంగా సింధు అనేది ఆన్సర్. గంగా సింధు తర్వాత గంగా యమున మైదాన పరివాహక ప్రాంతాలు కూడా సారవంతమైనవి. అంటే గంగా సింధు కంటే కూడా గంగా యమున మైదాన పరివాహక ప్రాంతం ఇంకా సారవంతమైంది. కాబట్టే అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. సో కాబట్టి ఫస్ట్ అయితే మనకి ఇచ్చిన లైన్ ప్రకారం ఉత్తర భారతదేశంలో విశాలవంతమైనటువంటి సారవంతమైన మైదానాన్ని మనం ఏమంటామంటే గంగా సింధు మైదానం అని చెప్పేసి అంటాము. సో కాబట్టి ఇక్కడ 25వది ఆన్సర్ 1. సో 26వది హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు ఏమిటి అంటే గంగా యమున నదులు. గంగా యమున నదులు. గంగా స్క్రీన్ సరిగా కనబడట్లేదా, ఒక్క నిమిషం ఫోకస్ వస్తుంది చూడు. స్క్రీన్ లైట్ ఏమైనా బంద్ చేస్తావా? ఇప్పుడు కనబడుతుందమ్మా? ఇప్పుడు ఓకేనా? ప్రభాకర్, శోభన్, సిద్ధు, కిషోర్, ఇప్పుడు ఓకేనా స్క్రీన్? నా ఓకే అట. ఓకే హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదుల్లో మనకు గంగా యమున నదులు. అందుకనే ఇవి
ప్రవహించడం వల్ల వీటితో పాటు కొట్టుకొచ్చిన సారవంతమైన ఒండ్రుతో అక్కడ చుట్టుపక్కల మేట వేయడం వలన అవి సారవంతమైన భూములుగా మారడం. కాబట్టే ఇక్కడ చాలా మంది ప్రజలు తెగలుగా వచ్చి ఈ గంగా యమున మైదాన పరివాహక ప్రాంతం దగ్గర స్థిరపడి జీవనాన్ని కొనసాగించారు. వారినే జన అన్నాం. జన నివసించే ప్రాంతమే జనపదం, జనపదమే సామ్రాజ్యం. సో దానికి అధిపతే రాజు లేదా చక్రవర్తి. అదే జనపదాలు కాలక్రమంలో గ్రామాలు, పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలతో అభివృద్ధి చెంది మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. సో ఇదంతా కూడా లింకప్ అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్టయితే క్వశ్చన్, ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం గంగా యమున నదుల వెంట స్థిరపడడం మొదలు పెట్టారు అంటే 4000. ప్రజలు గంగా యమున నదుల వెంట ఎప్పుడు స్థిరపడడం మొదలు పెట్టారు అంటే 4000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క అనేక మంది ప్రజలు గంగా యమున నదుల వెంట వీళ్ళు ఇక్కడ స్థిరపడి వారు జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆన్సరు 3. అలాగే ఇక్కడ గృహపతి అని ఎవరిని పిలిచేవారు అంటారు. గృహపతి అంటే మనకు జనపద కాలం నాటి 100ల కొలది 1000 కొలది వ్యవసాయ ఎకరాల భూమిని కలిగి ఉండేటటువంటి భూ యజమాని ఏ పేరుతో పిలువబడ్డాయి అంటే గృహపతి లేదా గ్రాపతి పేరుతో పిలువబడడం అనేది జరిగింది. 28వ 4 ఆన్సర్. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదాలు మొత్తం ఎన్ని? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి మొత్తం మహాజనపదాల సంఖ్య 16. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి మనకు మహాజనపదాల సంఖ్య ఎన్ని అంటే 16. అవే అంగ, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్ల లేదా మలయ, కురు, పాంచాల, సూరసేన, హస్తక లేదా అస్మక, చేది, మత్స్య, కాంబోజ, గాంధార, ఈ 16. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదాలలో బలమైనది ఏమిటి అంటున్నాడు. మహాజనపదాలలో మనకు బలమైనవి ఏమిటి అంటున్నాడు. సో ఈ మహాజనపదాలు మొత్తం ఎన్ని? మనకు 16. ఈ 16 మహాజనపదాలు, 16 ఏమంటాం మనము సంస్కృతంలో షోడశ. సో 16 వీటిని ఏమంటాం మనం సంస్కృతంలో షోడశ. షోడశ అంటే సంస్కృతంలో 16. మరి 16 మహాజనపదాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి మన సామ్రాజ్యంగా ఆవిర్భవించింది ఏంటంటే మగధ. ఈ మగధ యొక్క రాజధాని మనకు ఫస్ట్ రాజగృహం, తర్వాత పాటలీపుత్రం, ఇవి రాజధానులుగా కొనసాగడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే మహాజనపదాలను గురించి తెలుసుకొనుటకు ప్రధానమైన ఆధారం ఏమిటి అంటున్నాడు. ప్రధానమైన ఆధారం ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ ప్రధానమైన ఆధారము ఏమిటి అంటున్నాడు అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మరి ఇందులో ప్రధానంగా చూసినట్లయితే జనపదాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి పురావస్తు చరిత్రకారులకు 2 రకాల ఆధారాలు ఉపయోగపడ్డాయి. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 వాంగ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాల గురించి తెలుసుకోవడానికి పురావస్తు చరిత్రకారులు గంగా నది లోయలో ఆ పరివాహక ప్రాంతాల్లో వందలాది త్రవ్వకాలు చేపట్టి ముఖ్యంగా ఈ యొక్క మహాజనపదాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే మన స్వదేశీ కవి పండితులు, బ్రాహ్మణ, బౌద్ధమత సన్యాసులు రచించిన గ్రంథాలతో పాటు విదేశీ చరిత్రకారులు రచించిన గ్రంథాలు కూడా ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అంతేకాని విదేశీల దండయాత్ర వలన మహాజనపదాల గురించి సమాచారం తెలియలేదు. కాబట్టి ఇక్కడ మహాజనపదాల గురించి తెలుసుకోవాలి అంటే ఓన్లీ 2 ఆధారాలు, ఒకటి పురావస్తు ఆధారాలు, 2 వాంగ్మయ ఆధారాలు. వాంగ్మయ ఆధారాలను 2 రకాలు విభజించాలి. స్వదేశీ కవి పండితుల రచనలు, విదేశీ చరిత్రకారుల రచనలు. పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు, నాణ్యాలు, నిర్మాణాలు లేదా కట్టడాలు, పాత్రలు, పరికరాలు మొదలైనవి. ఇది కథ. సో కాబట్టి ఆన్సర్ ఏసి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మహాజనపద కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది ఏమిటి అంటున్నాడు. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం? మహాజనపద కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు అన్నప్పుడు 6 గుర్తుపెట్టుకోవాలి. బుక్ ఓరియంటెడ్ గా ఇచ్చిన 6 గుర్తుపెట్టుకోవాలి. అందులో ఢిల్లీ, అత్రంజీ కేరా, పాట్నా, అయోధ్య, కౌశాంబి, రాజ్గిర్. రాజ్గిర్ అంటే రాజగృహం.
సో కాబట్టి ఇక్కడ వారణాసి అనేటటువంటిది ఇక్కడ పురాతత్వ ప్రాంతం కాదు. ఇక్కడ ఇది ఏంటిదంటే ముఖ్యమైనటువంటి షోడశ మహాజనపదం. ఇవి పట్టణాలు కాదు. వారణాసి ఇక్కడ మనకు కాశీ అని, ఇక్కడ వారణాసి అనేది కాశీ అనే జనపదానికి రాజధానిగా వారణాసిగా ఇది కొనసాగింది. కానీ ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు జనపదాలకు సంబంధించి వారణాసిలో త్రవ్వకాలు చేపట్టలేదు. కాబట్టి ఇది పురాతత్వ ప్రాంతం కానిదిగా ఇక్కడ మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఓన్లీ పురాతత్వ ప్రాంతాలు అన్నప్పుడు 6 గుర్తుండాలి: ఢిల్లీ, పాట్నా, అత్రంజీకేరా, తర్వాత మనకు అయోధ్య, కౌశాంబి, రాజ్గిర్ లేదా రాజగృహం. సో కాబట్టి ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ వారణాసి అనేది తప్పు. సో నెక్స్ట్ మహాజనపద కాలానికి చెందని పుస్తకం ఏమిటి అని అంటున్నాడు. మహాజనపదానికి చెందని పుస్తకం అంటే ఇందాకే చెప్పాను, మనకు ముఖ్యంగా మహాజనపద కాలం నాటి ఆధారాలలో పురావస్తు ఆధారాలు 1, 2 సాహిత్య ఆధారాలు. సాహిత్య ఆధారాలను 2 రకాలుగా విభజించారు. 1 స్వదేశీ, 2 విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాల్లో మనకు ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, అలాగే మనకు ముఖ్యంగా మధ్యమనికాయ, దిగానికాయ, ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, మధ్యమనికాయ, దిగానికాయ ఇవి స్వదేశీ గ్రంథాలు. ఈ ఉపనిషత్తులు, ధర్మసూత్రాలను బ్రాహ్మణ పండితులు సంస్కృత భాషలో సంకలనం చేస్తే మధ్యమనికాయ, దిగానికాయ వంటి బౌద్ధ గ్రంథాలను బౌద్ధ మత సన్యాసులు ప్రాకృత భాషలో సంకలనం చేశారంటే రాశారు. ఇక విదేశీ రచనల్లో మనకు చరిత్ర పితామహుడుగా పేరుగాంచిన హెరోడోటస్ రచించిన చరిత్ర అంటే హిస్టరీ, అలాగే మనకు మరొక గ్రీక్ చరిత్రకారుడైన స్ట్రాబో రచనలు అంటే ఆయన రచన ఏంటంటే ది జియోగ్రఫీ. స్ట్రాబో రచన ది జియోగ్రఫీ అనే గ్రంథం పేరు ఇవ్వకుండా బుక్ లో స్ట్రాబో రచనలను ఇచ్చారు. సో ఇది కథ. మరి దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ పంచసూత్రాలు అనేది లేదు అనేది మనకు పూర్తి స్థాయిలో మనకు గుర్తుంచుకోవాలి మిత్రులారా. రైట్. కాబట్టి ఆన్సర్ మనకు 4. నెక్స్ట్ది మహాజనపదాల రాజును వీరితో పోల్చవచ్చును అన్నాడు. మహాజనపదాల రాజును ఎవరితో పోల్చారంటే గోండుల తెగ పెద్ద లేదా గోండుల తెగ నాయకుడైన పట్లాతో పోల్చడం అనేది జరిగింది. రాజు యొక్క అధికారాలని గోండుల తెగ నాయకుడైనటువంటి ముఖ్యమైన ఈ యొక్క పట్లాతో పోల్చడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి మిత్రులారా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 2. సో 35వది వ్యవసాయం చేసే రైతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుగా ఇచ్చేవారు. ఏ పేరుతో ఇచ్చేవారు అనేటటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. మీకేం చెప్పాను ఇందాకనే, మనకు రాజు అనేవాడు రాజ్యాన్ని పరిపాలించడానికి, సైన్య పోషణకు అయ్యే ఖర్చుని భరించడానికి, తన వ్యక్తిగత ఖర్చులకి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి, వ్యవసాయ అభివృద్ధికి మరి డబ్బు కావాలి అంటే తన రాజ్యంలో నివసిస్తున్న వివిధ వృత్తి వర్గాల వారి నుండి పన్ను వసూలు చేయాలి. అందులో భాగంగానే చేతి వృత్తి వర్గాల వారు ఇన్ టైంలో పే చేయలేరు కాబట్టి నెలలో 1 రోజు ఉచితంగా రాజుకు తనకు రాజ్యంలో సొంత భూమి రాజుకు కూడా ఉండేది. అలా రాజుకు తనకు వ్యక్తిగతంగా లేదా సొంత భూమిలో వాళ్ళ చేత 1 రోజు ఉచితంగా పని చేయించడం ద్వారా తద్వారా అలా వచ్చినటువంటి దాన్ని పన్నుగా స్వీకరించేవారు. అలాగే అడవుల్లో నివసించే వర్గం వారి నుండి విలువైన రాళ్ళు, కలప, తేనె వంటివి, అలాగే గొర్రెలు, పశువులు, మందలు కాసేటటువంటి వారి నుండి జంతు ఉత్పత్తుల రూపంలో పన్నులు వసూలు చేసేవారు. అలాగే వ్యాపారస్తులపై వస్తువుల మీద ఈ యొక్క మనకు పూర్తి స్థాయిలో వస్తువులు అమ్ముకొని వచ్చినటువంటి ఏదైతే సొమ్ము ఉంటుందో ఆ వస్తుత్పత్తుల మీద వసూలు చేసే ఆ యొక్క పన్నును వసూలు చేసేటటువంటి వారు. ఇక మిగిలినటువంటి వారు ఎవరంటే వస్తు సేవల పన్ను అంటాం. వ్యాపారస్తుల మీద విధించి వసూలు చేసేది వస్తు సేవల పన్ను. ఇక మిగిలింది ఎవరంటే మనకు గృహపతులు. వీళ్ళకి తెలిసింది ఒకటే, వ్యవసాయ భూములు ఉన్నాయి, అందులో తాను తన కుటుంబ సభ్యులతో పాటు భర్తుగా దాసులు లేదా బానిసలతో వ్యవసాయాన్ని చేయించి పంటను బాగా అభివృద్ధి పరచడం, పంట కోసిన తర్వాత
వాడికి ప్రధాన వృత్తి వాది వ్యవసాయం కాబట్టి ఆ పంట కోసిన తర్వాత పండిన పంటను మొత్తం 6 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని ఈ గృహపతి లేదా గాపతి భాగా అనే పేరుతో ఈ యొక్క 1/6 వంతు భూమి శిస్తును చెల్లించడం అనేది జరిగింది. ఈ 1/6 వంతు ఏంటంటే భూమి శిస్తు ఎవరు చెల్లించేవారు? ఈ యొక్క గృహపతి లేదా గహపతి. ఈ భాగా అనేది భూమి శిస్తు అంటే ఇక్కడ ఇది ఒక రకమైన వ్యవసాయ పన్ను అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ఆన్సర్. మరి భర్తుక అని ఎవరిని అంటారు అని చెప్పేసి ఇచ్చాడు. భర్తుక లేదా భృతక అని ఎవరిని అంటారయ్యా అంటే సైనికులనా, బానిసలనా, యుద్ధ ఖైదీల, కూలీల? యుద్ధ ఖైదీలు పట్టుబడినటువంటి వారిని యుద్ధ ఖైదీలనే బానిసలు లేదా దాసులుగా చేసుకొని గృహపతులు లేదా గహపతులు పొలం పనులు చేయించేవారు. వీళ్ళకి శాలరీ అనేది ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఓడిపోయిన రాజ్యానికి చెందినటువంటి వారిని గెలిచిన రాజ్యానికి చెందిన సైనికులు యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చి తమ యొక్క రాజ్యంలో రైతులకు వేలంపాట ద్వారా అమ్మేవారు. ఇక్కడ రైతులు అంటే ఎవరు? వందల కొలది వేల కొలది వ్యవసాయ భూములు ఉన్నవారు అంటే భూ యజమానులు అంటే గృహపతులు. సో అలా ఈ యొక్క యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చి బానిసలు లేదా దాసులు అనే పేరుతో ఈ యొక్క సైనికులు చేత రాజు ఏం చేయించేవాడంటే వేలంపాటలో ఈ యొక్క అత్యంత ధనార్జన కలిగిన వర్గంగా చెందిన గృహపతులకు, వ్యాపారస్తులకు, అధికారులకు ఈ యొక్క వీరిని అమ్మేటటువంటి వారు. కాబట్టి వీరేం చేశారు? ముందల్లే పే చేస్తున్నారు కాబట్టి చచ్చినట్టుగా ఇక్కడ పూర్తి స్థాయిలో అక్కడ కంప్లీట్ చేసి 10 నిమిషాలు తీసుకుంటా. చెప్పాలి అంతే. ఇక్కడ అదే చూడండి ఒకసారి. ఇక్కడ మనకు భర్తుక లేదా భృతక బానిసలు ఎవరో చెప్పారు. సైనికులు అనేటటువంటి వారు ఎవరు? రాజు యొక్క ఆజ్ఞలు, ఆదేశాల మేరకు కోటలు, ముఖ్యమైనటువంటివి కోట గోడలు ఎత్తైనవిగా నిర్మిస్తూ చెక్క, మట్టి, రాయి వంటి వాటితో పటిష్టవంతమైనటువంటి కోట గోడలు నిర్మాణం చేస్తూ రాజు యొక్క ఆదేశాలను అమలుపరుస్తూ ఉండేటటువంటి వారు సైనికులు. మరి ఇక్కడ క్లియర్ గా భర్తుక అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎవరు? భర్తుక లేదా భృతక అంటే నెల చొప్పున జీతం ఇంత కూలి అని తీసుకొని దాని ప్రకారం గృహపతి లేదా గ్రహపతి ఈ యొక్క ఇంటి పనులతో పాటు ఈ యొక్క పొలం పనులు కూడా చేసుకునేటటువంటి వాడు. కాబట్టి ఇక్కడ భర్తుక అంటే ఒక ప్రత్యేకమైన కూలీ వర్గం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తించాలి. ఓకేనా? రైట్. ఒక నిమిషం సార్ మాట్లాడతారు, ఛాయ్ తాగి వస్తారు. అట్లనే వచ్చి కంటిన్యూ చేద్దాం. ఒకరే సెకండ్ ఆపు. అదే మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్? రైట్ సార్? ఎస్, క్లియర్ ఉన్నారు సార్? రైట్. ఏం లేదు, ఇప్పుడు మీరు క్వశ్చన్లు నేను అడుగుతా, మీరు ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయాలి. రైట్ సార్? ఎస్. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా సార్? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో చివరగా ఏర్పడినటువంటి రాజకీయ విభాగం ఏది? చివరగా ఏర్పడ్డ రాజకీయ విభాగం. తొందరగా కామెంట్ చేస్తూ ఉండాలి మీరు ఫాస్ట్ గా. రైట్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ అయిపోయి ఇంకా పిఐ రాస్తా ఉన్నాం. తొందరగా సార్. వన్స్ భారతదేశంలో చివరగా ఏర్పడ్డ రాజకీయ విభాగం అదే సార్. రైట్ సార్. ఎస్. వన్స్
సిద్ధిరాములు గారు, వెరీ నైస్. మెరుగు రచిత మేడం, రైట్. భారతదేశంలో చివరగా ఏర్పడిన రాజకీయ విభాగం 2020 సంవత్సరం జనవరి 26వ తేదీ రోజున భారత రాజ్యాంగం దృష్టి అమల్లోకి వచ్చింది. రైట్ సార్. ఆర్టికల్ 1 ప్రకారంగా ఇక్కడ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతం ఏదైతుందో ఈ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ రెండింటిని కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. మనకి 2018 అక్టోబర్ 31వ తేదీ వరకు భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాం, లడక్ మరియు జమ్మూ కాశ్మీర్ గా. అది 2019 అక్టోబర్ వరకు, అక్టోబర్ 31వ తేదీ వరకు అమల్లోకి వచ్చింది. రైట్ సార్. ఈ అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినంగా ప్రకటించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదిన సందర్భంగా. ఇది దీంతో పోల్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ పరిపాలన సౌలభ్యం కోసం రెండింటిని ఒకటిగా మార్చి ఒక పెద్ద రాజకీయ విభాగంగా మార్చారు. కాబట్టి మీరు అందరిలా ప్రిపేర్ అవ్వకుండా కొంచెం అప్డేటెడ్ వర్షన్ తో ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్. వన్స్ అదే తరహాలోనే దేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాజధానులు మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా తీసుకుని ఒక రాష్ట్రం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు, వీటికి సంబంధించిన అంశాలు మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇబ్బంది లేదు కదా? రైట్. రైట్. ఇక్కడ మనకు క్లియర్ గా కూలీలు అనేటటువంటి వారు బతుక లేదా భృతక అనేటటువంటిది ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడు పోయినటువంటి వారిని ఏమంటారు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దాసులంటామా, బానిసల, భర్తుకుల, 1 and 2 ఓడిపోయిన రాజ్యానికి చెందినటువంటి వారు ఆ యొక్క గెలిచిన రాజ్యానికి చెందిన సైనికులకు పట్టుబడి యుద్ధ ఖైదీలుగా వాళ్ళని తీసుకొచ్చి వేలంపాటలో వాళ్ళని ఈ యొక్క గృహపతులకు, వ్యాపారస్తులకు, అధికారులకు అమ్మేవారు. వారు వీరిని బానిసలు లేదా దాసులుగా చేసుకొని వారి చేత ఈ యొక్క పొలం పనులు చేయించుకునేటటువంటి వారు, వ్యాపారస్తులు ఇతరత్ర వర్క్ చేయించుకునేవారు, అధికారులు కూడా. వాళ్ళకి జీతం అనేది చెల్లించడం లేదు, తిండి పెట్టడం వరకే. వాళ్ళు కట్టు బానిసలాగా ఒక కట్టప్పలాగా ఉండాలి అంతే. వాడికి నెలవారీగా కూలీ అనేది ఉండదు. ఆల్రెడీ వాడిని ఒక బానిసగా, ఒక దాసుడిగా చేసుకొని ముందల్లే వేలంపాటలు వాడికి అమౌంట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 1 and 2 బానిసలు లేదా దాసులు. కాబట్టి ఆన్సర్ 1 and 2. అలాగే జనపదాలలో గ్రామ పెద్దగా ఎవరు అవుతారు? సో జనపదాలలో గ్రామ పెద్ద అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వారసత్వంగా ఉన్నవారా? ఇదేమైనా జమీందార్ పదవా? కాదు కదా, వారసత్వం కాదు. ఎన్నికల్లో గెలిచిన వారు. అప్పుడు ఎన్నికలు ఉన్నాయా? ప్రజాప్రతినిధుల్ని ప్రజలే ఎన్నుకునేవారా? లేదే. అలాగే అత్యధిక జనాభా ఉన్నవారా? అత్యధిక జనాభా ఉన్నవారు గ్రామ పెద్దగా అవుతారా? లేదే. సామాజిక విభజనలో ఇక్కడ వర్గాలు, ఈ వర్గం ఎక్కువ ఉంది, ఈ వర్గం ఎక్కువ ఉందని కుల వ్యవస్థ అనేది ఇంకా రాలేదే. మరి కాబట్టి ఇక్కడ ఏంటిది ఆన్సర్ అంటే, ఎవరికైతే అత్యధికంగా భూమి ఉంటుందో అనేటటువంటిది, అంటే who have more land. So during that period, that person was called as Gropati or Grahapati. ఆయనే విలేజ్ ఎల్డర్ గా ఆయన చెప్తాడు, విలేజ్ హెడ్ గా ఆయనను మనం చెప్తాం. మరి ఆ గ్రామ పెద్ద ఏ పేరుతో పిలువబడ్డాడు అంటే ఈ యొక్క గృహపతి లేదా గహపతి. 100 కొలది 1000 కొలది వ్యవసాయ ఎకరాల భూమి కలిగినటువంటి వారే గృహపతి లేదా గహపతిగా పిలువబడడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది 4. సో గ్రామ పెద్ద యొక్క ప్రధాన విధి ఏమిటి అంటున్నాడు. గ్రామ పెద్ద యొక్క ప్రధాన విధి ఏమిటి అంటున్నాడు. ఆనాటి గృహపతులు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, ఎవరికైతే భూమి ఎక్కువగా ఉంటుందో వారు గృహపతి లేదా గాపతిగా పిలువబడ్డారు. మరి అలాంటి గ్రామాలలో పెద్ద హోదా ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉంది, 40 గృహపతులు ఉన్నారు. 40 గృహపతుల్లో ఆనాటి రాజు, జనపదాలకు అధిపతి అయిన రాజు లేదా చక్రవర్తి ఏం చేసేది అంటే, ముఖ్యంగా ఆ 40 మంది గృహపతుల్లో ఎవరికి ఎక్కువ భూమి ఉంది, ఎవరికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎవరు ఎక్కువగా నిజాయితీ పరుడుగా ఉంటాడు, ఎవరు ఎక్కువగా ప్రజల మన్నను పొందినవాడు అన్నీ తెలుసుకొని ఆ వ్యక్తిని మాత్రమే, అంటే ఆ గృహపతిని మాత్రమే
ఆ జనపదాలకు అధిపతి అయిన రాజు లేదా చక్రవర్తి గ్రామ అధికారిగా, గ్రామ పెద్దగా, తన తరపున తన రాజప్రతినిధిగా గ్రామ స్థాయిలో ఆ యొక్క గృహపతికి అధికారాలు కట్టబెడతాడు. ఆయన ఏం చేయాలి? రాజప్రతినిధిగా గ్రామ స్థాయిలో గ్రామ పెద్ద లేదా అధికారిగా ఈ గృహపతి ఉంటూ ప్రధానంగా 3 విధులు నిర్వర్తించేవాడు. ఇన్ టైంలో తన గ్రామ ప్రజల నుండి శిస్తు వసూలు చేసి చక్రవర్తికి పంపించేవాడు. అలాగే తగాదాలు లేదా వివాదాలు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించడానికి న్యాయమూర్తిగా తన బాధ్యతలు నిర్వర్తించేవాడు. అలాగే తన యొక్క గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో భాగంగా ఈ గృహపతి అని పిలువబడే గ్రామ పెద్ద లేదా అధికారి అప్పుడప్పుడు పోలీస్ అనగా రక్షణ అధికారిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్టే. 4 ఆన్సర్. మహాజనపదాలలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి అంటున్నారు. మహాజనపదాల్లో రాజ్యానికి ప్రధాన ఆదాయం, మెయిన్ ఇన్కమింగ్ సోర్సెస్ ఆఫ్ కింగ్డమ్ ఆర్ ఎంపైర్ డ్యూరింగ్ దట్ పీరియడ్స్. సో అన్నప్పుడు ఇక్కడ సైనికుల, వ్యాపారమా, వ్యవసాయమా, పన్నుల? ఆ కాలంలో వ్యవసాయం అనేది ప్రజల ప్రధాన వృత్తి. ఆ వ్యవసాయం చేసే వారి నుండి వాళ్ళు వసూలు చేసే పన్నుల్లో ఒక భాగాన్ని పన్నును మాత్రమే వసూలు చేసేవారు. వ్యాపారస్తులు ఏం చేసేవారు? వాళ్ళ ప్రధాన వృత్తి వ్యాపారం, వస్తువుల్ని వేరు వేరు ప్రాంతాలకు తిరుగుతూ వాళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళకంటూ కొంత ట్యాక్స్ పే చేస్తారు. మొత్తం సంపాదించింది రాజ్యానికి ఇయ్యరు కదా. అలాగే సైనికులు, వీళ్ళ వల్ల రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఎట్లా వస్తుంది? రాజ్య ప్రధాన ఆదాయ వనరు కాదు. సైనికులు అనేవారు రాజ్యానికి ప్రధాన ఖర్చు. అంటే రాజుని కాపాడడానికి, పొరుగు రాజ్యాల దండయాత్రల నుండి తన రాజ్యాన్ని రక్షించడానికి, ఇతర రాజ్యాల దండయాత్ర కొనసాగించడానికి రాజ్య విస్తరణలో భాగంగా, అలాగే తన రాజ్యంలోని ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చేయడానికి ఈ యొక్క సైనిక వ్యవస్థని రాజు నియమించుకున్నాడు. దీనివల్ల ఆయనకు ఏది యుద్ధాలు చేయడానికి వీళ్ళు ఉపయోగపడతారు, రాజ్యాలు జయించడానికి. అంతేగాని ఇక్కడ రాజ్యానికి ఇదే మెయిన్ ఇన్కమ్ సోర్స్ కాదు. మరి ఇన్కమ్ సోర్స్ ఏంటంటే తన రాజ్యంలో ఎన్ని వృత్తి వర్గాల వారు నివసిస్తున్నారో అన్ని వృత్తి వర్గాల వారి నుండి ముఖ్యమైనటువంటి పన్నులను వివిధ రకాల రూపంలో ఆల్వేస్ కంటిన్యూస్ ట్యాక్సెస్ గా వివిధ రకాల పన్నులను వసూలు చేసి రాజ్య కోశాగారానికి పంపించేటటువంటి వారు ఎవరు అని చెప్పేసి మనకు అత్యంత క్లియర్ గా మనం ఉంచుకోవాలి. అర్థమైందా అండి? సో అత్యంత మనకు పూర్తి స్థాయిలో పన్ను చెల్లించేటటువంటి వారు. ఇది కీలకమైన ఆన్సర్. మనకి 1. ఇతని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒరిస్సా వరకు విస్తరించింది అంటున్నాడు. మనం చెప్పాము మగధను చారిత్రకంగా ప్రాథమికంగా 3 రాజ్యవంశాలు పరిపాలించాయి. 1 ఆర్యాంక వంశం, 2 శిశునాగ వంశం, 3 నంద వంశం. ఇందులో ఆర్యాంక వంశ స్థాపకుడు మగధ మొట్టమొదటి పాలకుడు చారిత్రకంగా ఈయన. ఇదే ఆర్యాంక వంశంలో గొప్పవాడు బింబిసారుడి యొక్క కుమారుడు అజాతశత్రు తండ్రిని చంపి సింహాసనం అధిష్ఠిస్తాడు. మహాపద్మనందుడు నందవంశ స్థాపకుడు ప్లస్ నందవంశంలో గొప్పవాడు. నందవంశంలో గొప్పవాడు మహాపద్మనందుడు. అశోకుడు ఈయన వేరే సామ్రాజ్యం. ఈయన 3 మగధ సామ్రాజ్యానికి చెందిన 2 వేరు రాజవంశాలకు చెందిన పాలకుడు. అశోకుడేమో మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడు. వీళ్ళ సామ్రాజ్యం అంతమైన తర్వాతనే మన చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అలా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు తర్వాత కొడుకు ఈ యొక్క అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. మరి ఇందులో ఏమంటున్నాడు? ఇతని కాలంలో మగధ రాజ్యం అనేది వాయువ్యం నుండి ఒడిస్సాకు విస్తరించి ఉంది అన్నాడు. ఒకసారి ఇది మన ఇండియా మ్యాప్ ఇలా చూసుకుంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఈ నార్త్ కు వెస్ట్ కు మధ్య ఉన్న సబ్ డైరెక్షన్ ని మనము నార్త్ వెస్ట్ అంటాం, అంటే వాయువ్యం. జనరల్ గా మహాపద్మనందుడు తన రాజ్యాన్ని ఉత్తరాన సట్లెజ్ నది నుండి
దక్షిణాన గోదావరి నది వరకు, తూర్పున ఒరిస్సా అంటే ఒరిస్సా పాత పేరు కళింగ, తూర్పున ఈ యొక్క ఒరిస్సా నుండి ఈ యొక్క వాయువ్యం, ఇగో ఇది వాయువ్యం అంటే ఉత్తరానికి పశ్చిమానికి ఉన్న మధ్య భూభాగం మొత్తం జయించాడు. ఉత్తరాన సట్లెజ్ నది నుండి మొదలుకొని దక్షిణాన గోదావరి నది వరకు ఆక్రమించాడు. తూర్పున ఒరిస్సా అంటే ఒకప్పటి కళింగను ఆక్రమించాడు. అంటే దీన్ని బట్టి క్లీన్ స్వీప్ అంటే భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశం వరకు తన అద్భుతమైన విజయాలతో జయించి భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ఏకచక్రాధిపత్యం కిందికి తీసుకొచ్చి పరిపాలించిన మొట్టమొదటి మగధ పాలకుడు, నంద వంశ పాలకుడు ఈ యొక్క మహా పద్మనందుడు. అందుకని ఆయన్ని ఏమంటాము, భారతదేశ మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా చెప్తాము. కాబట్టి ఇక్కడ మహాపద్మనందుడు ఆన్సర్ కరెక్ట్. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న నిక్షేపాలు ఏమిటి అంటున్నాడు. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న నిక్షేపాలు ఏమిటి అంటున్నాడు. దశరథ మౌర్య, కేవిజే దశరథ మౌర్య. దశరథ మౌర్య ఎవరి కుమారుడు సార్? దశరథుడు అనేటటువంటి వాడు ఈ యొక్క అశోకుని యొక్క మనవడు. ఈ యొక్క మనకు కునాలుడు వీళ్ళ ఎంతమంది అంటే మనకు యాక్చువల్గా అశోకుని తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, అలాగే ఆయన తర్వాత కునాలుడు, అలాగే సంప్రాతి, శాలిశూక, శతధవన్, అలాగే మనకు వీళ్ళందరూ దేవవర్మన్, అలాగే మనకు బృహద్రథుడు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తులు. ఇందులో మనకి ఈ యొక్క దశరథ మౌర్య అంటే అశోకుని యొక్క మనవుడు, అంటే ఈ యొక్క కునాలుడు ఎవరైతే ఉన్నారో కునాలుడు యొక్క కుమారుణ్ణి మనము దశరథుడిగా చెప్తారు. సో అందులో మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు పశ్చిమ కునాలుడు కాదు సార్, మనకు ఈయన అశోకుని యొక్క కుమారుల్లో మనకు నలుగురు ఉంటారు సార్. సో కునాలుడు తర్వాత మనకు విదిశ రాజ్యానికి రాజైనటువంటి ఒక ఇద్దరు కుమారులు ఉంటారు సార్. అందులో ఫస్ట్ అగ్రపీఠంగా కొంతమంది చెప్తున్నట్టుగా ఈ యొక్క అశోకుని యొక్క కుమారుల్లో మనకు ఎవరైతే ఉన్నారో సంఘమిత్ర, అలాగే చారుమతి అనేటటువంటి వారు, అలాగే మనకు ఈ యొక్క విదిశా దేవికి తిష్యరక్షితకి ఇద్దరు పుడతారు సార్ కొడుకులు. తిష్యరక్షిత యొక్క కుమారుడి యొక్క కొడుకే ఈ యొక్క దశరథుడిగా చెప్తారు. అందుకనే అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా చేస్తారు. తూర్పు భాగాన్ని ఈ తిష్యరక్షిత కుమారుడి యొక్క కొడుకైన దశరథుడు, పశ్చిమ భాగాన్ని అశోకుడి యొక్క కొడుకైన కునాలుడు పరిపాలిస్తారు. సో కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో డిఎస్సి కేవీజే ఏమైంది, డిఎస్సిలో పాయింట్ పోయిందంటే అప్పుడు వచ్చిందా? ఎస్. సో కాబట్టి ఇక్కడ డిఎస్సిలో అడుగుతాడు అదే. సో కాబట్టి అది అశోకుని మనవడు. సో ఆయన అక్కడ అత్యంత క్లియర్గా వారసుడు మహేంద్రుడు కూడా అశోకుని యొక్క కుమారుడు. మహేంద్రుడు, కునాల. ఒక్కసారి నోట్ చెప్తాను, కేవీజే అండ్ దేవరాజ్ ఒక్కసారి రాసుకోండి. మహేంద్రుడు, కునాల ఇక్కడ రాస్తున్నాను చూడండి. మీరు అడిగారు కాబట్టి అది రాస్తున్నాను. ఆయన కొడుకుల పేరు రాసుకోండి. మహేంద్రుడు, అలాగే కునాలుడు, అలాగే త్రివర, అలాగే నాలుగోది జూలూక. సో వీళ్ళ నలుగురు ఎవరి యొక్క కుమారులు అంటే ఈ యొక్క అశోకుని యొక్క కుమారులు. మహేంద్రుడు, కునాలుడు, త్రివర, జూలూక అనేటటువంటి వారు. ఇందులో మహేంద్రుడు ధర్మ సంస్థాపనకై, బౌద్ధ మతానికై ఆయన ప్రచారం చేస్తాడు. ఈ కునాలుడేమో అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని, పశ్చిమ భాగాన్ని కునాలుడు, అలాగే మన కునాలుడు
అదే సమయంలో ఈ యొక్క ఆయన యొక్క వారసుడుగా చెప్పబడ్డ దశరథుడు అంటే అశోకుని మనవడేమో తూర్పు భాగాన్ని ఈయన పరిపాలించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. క్లియరా? ఇప్పుడు ఎవరు క్వశ్చన్ అడిగారు, దేవరాజ్ మహేంద్ర అంటే ఇక్కడ రాశాను అశోకుని యొక్క కుమారుడే. ఈ బోర్డు మీద రాసిన వాళ్ళంతా అశోకుని యొక్క కుమారులే, గుర్తుంచుకోండి. రైటా? ఈజ్ ఇట్ క్లియర్? దేవరాజ్ అండ్ కేవిజే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. సో ఇక్కడ మగధ రాజ్యంలో ఏ ప్రాంతంలో ఇనుప నిక్షేపాలు ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దక్షిణ ప్రాంతం. సో మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న గణతంత్ర రాజ్యం ఏంది? సో మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్నటువంటి గణతంత్ర రాజ్యం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనకు అత్యంత క్లియర్ గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వజ్జి. ఈ వజ్జి అనేది మగధ సామ్రాజ్యానికి ఉత్తరంగా నెలకొని ఉంది. ఈ వజ్జి యొక్క రాజధాని వైశాలి. ఈ వజ్జి అనేది ఒక గణతంత్ర రాజ్యం. ఇది 8 లేదా 9 ఘన సంఘాల 8 లేదా 9 ఘన సంఘాల ఈ యొక్క కలయిక లేదా కూటమి అని చెప్పేసి అంటాం. అందుకనే వజ్జిని ఏమంటామంటే అష్టకులిక అంటాము. వజ్జిని ఏమంటాం? అష్టకులిక. ఈ యొక్క వజ్జి అనే గణతంత్ర రాజ్యం 8 లేదా 9 ఘన సంఘాల కలయిక లేదా కూటమి కాబట్టి దీన్ని అష్టకులిక అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇక్కడ మగధ రాజ్యానికి దక్షిణాన ఉత్తరంగా ఉన్నటువంటి గణతంత్ర ప్రభుత్వం లేదా రాజ్యం వజ్జి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గణరాజ్యాలు ఎన్ని వందల సంవత్సరాల పాటు మనగలిగాయి అంటున్నాడు. సో మనకు మొత్తం టోటల్ గా చూస్తే మనకు 16 మహాజనపదాల్లో 14 రాచరిక రాజ్యాలు, 2 గణతంత్ర రాజ్యాలు. అయితే ఈ 2 గణతంత్ర రాజ్యాలని కూడా మనం సొంతం చేసుకొని రాచరిక పాలన కిందకు తీసుకురావాలి అని భావించి మిగిలిన 14 జనపదాలు లేదా రాజ్యాలు వీటి మీద దాడులు చేయడానికి ప్రయత్నించి ఎన్ని యుద్ధాలు చేసినా కూడా ఏమాత్రం వీళ్ళు భయపడకుండా ఆ యొక్క జనపదాలు లేదా రాజ్యాల దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాదాపు ఇదే తమ స్వతంత్ర మనుగడని దాదాపుగా కూడా 1500 సంవత్సరాల పాటు అవి వాటిని ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో అవి మనగలిగాయి అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే 1500 సంవత్సరాల పాటు దాదాపుగా అవి రాజరిక వంశ పాలనలో కాకుండా అవే గణతంత్ర రాజ్యాలుగా ఘన సంఘాల కలయికగా స్వతంత్ర పరిపాలన కొనసాగించడం జరిగింది. ఈ 1500 సంవత్సరాల పాటు ఈ 14 జనపదాల దాడులని అవి సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి మిత్రులారా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది మనకు 2. గణాలకు చెందిన వారు ఎవరు అన్నారు? ఇందాకే వచ్చింది క్వశ్చన్. గణరాజ్యాలకు చెందినటువంటి వారు ఈ యొక్క వాళ్ళిద్దరు కూడా కాబోయే యువరాజులు. ఆనాటి బ్రాహ్మణుల యొక్క పూజా విధానాలు, మత విధానాలు, కర్మకాండలు, యజ్ఞయాగాలు, జంతు బలులు ఇటువంటి వాటితో పూర్తి స్థాయిలో వాళ్ళు విసిగిపోయి సమాజానికి నూతన ధర్మోపదేశం చేయడానికి, సరైన జీవన విధానాన్ని అమలు పరిచేలాగా చూపడానికి ఆ యొక్క ఘన సంఘాల నుంచి ఈ యొక్క 2 మహానుభావులు బయలుదేరుతారు. అందులో ఒకరు జైన మత స్థాపకుడైన వర్ధమాన మహావీరుడు, బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు. వీరిద్దరూ కూడా ఈ యొక్క ఘన తంత్ర రాజ్యాల నుండి వచ్చి జైన బౌద్ధ మతాలను స్థాపించిన వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి 3వది. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, అస్సక లేదా అస్మక. దీని రాజధాని పోతన్ లేదా పోతన్యపురం లేదా మనకు ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని బోధన్ అంటున్నాం, నిజామాబాద్ జిల్లాలో. సో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదం ఇది. గోదావరి నది తీరాన ఆవిర్భవించిన జనపదంగా కూడా మీరు గుర్తుంచుకోవాలి. గోదావరి నది తీరాన ఆవిర్భవించిన దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదం అస్మక లేదా అస్సక. సో ఇక్కడ మనకు నెక్స్ట్ది భారతదేశ రాజధానితో సంబంధం ఉన్న మహాజనపదం ఏమిటి అంటున్నాడు. కురు, కోసల, అలాగే కాశీ, వంగ.
ఇక్కడ మనకు అంగ, ఇక్కడ వంగ అనేది అసలు ఇది ఒక ఇది మామూలుగా వంగ అనేది గుప్తుల కాలం నుంచి ఒక రాజ్యం అండి. ఇది గుప్తుల కాలం నుంచి ఇది ఒక రాజ్యం, కానీ జనపదం కాదు వంగ అనేది. అంగ అనేది జనపదం. సో వంగ అనేది బెంగాల్లో భాగం. సో కాశీ జనపదం, కోసల జనపదం, కురు జనపదం. కాశీ రాజ్యానికి రాజధాని వారణాసి, కోసల రాజ్యానికి రాజధాని శ్రావస్తి, మరి కురు అనే దానికి రాజధాని ఇంద్రప్రస్థ అనేది రాజధాని. ఇదే హస్తినాపురంగా పిలువబడ్డది. హస్తినాపురం, ఆనాటి హస్తినాపురమే నేటి ఢిల్లీ. ఇదే మనకి ఈ రోజు న్యూ ఢిల్లీ. మన భారతదేశ రాజధాని ఒకప్పుడు పిలువబడ్డ పేరు ఇంద్రప్రస్థాపురం లేదా హస్తినాపురం. ఆనాటి హస్తినాపురమే ఈ యొక్క మన భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీ. ఈ విధంగా క్వశ్చన్ మనం క్యాచ్ చేయగలగాలి. కాబట్టి ఆన్సర్ 1. సో ఇక్కడ అన్ని జనపదాల కంటే ఉత్తరాన కలిగిన జనపదం ఏమిటి అంటున్నాడు. తక్షశిల లేదా గాంధార, కురు, అలాగే కాంబోజా, అలాగే పాంచాల అంటున్నాడు. సో ఇక్కడ అన్ని జనపదాల కంటే ఉత్తరాన కలిగిన జనపదం ఏమిటి అంటే నేటి పాకిస్తాన్ దేశంలో ఉన్న కాంబోజా. ఈ కాంబోజా అనేటటువంటి దీని యొక్క రాజధాని ఏమిటంటే రాజపురం లేదా భోజపురం. ఇది అత్యంత క్లియర్ గా ఉత్తరాన ఉన్న జనపదం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3. సో ఇక్కడ ఇది మనకు అత్యంత కీలకమైనటువంటి మనకు సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన ప్రశ్నల విశ్లేషణ. దీని తర్వాత మనకు మొదటి సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మన ప్రశ్నల విశ్లేషణను చూద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఇక మీకు క్లియర్ గా దీని మీద ఐడియా వచ్చినట్టే. మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. 100% బిట్స్ చేస్తారు. ఓకేనా? రైట్. ఓకే రైట్. సార్ అనౌన్స్ చేస్తాడు తర్వాత ఎప్పుడు అనేది. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బిట్లు చేయాలి. చేసి మీకు వాళ్ళకు ఏపీ వాళ్ళకు నోటిఫికేషన్ వాళ్ళకి ఎన్ని టైం ఒక పావు గంట టైం వాళ్ళకి ఏపీ వాళ్ళకి పెట్టి 6th క్లాస్ వాళ్ళకి స్టూడెంట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ అనేది నేను షెడ్యూల్ పెడతాను. మేబీ ఈరోజు నెక్స్ట్ టెస్ట్ విశ్లేషణ కొంచెం లేట్గా స్టార్ట్ చేసే పెడతాను, నైట్ టైంలో. రైట్ సార్, ఓకేనా? ఏపీ వాళ్ళకు చిన్న ప్రస్తావన, వాళ్ళకు క్లాస్ తీసుకున్న తర్వాత ప్లాన్ చేసుకుందాం. రైట్ సార్, ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోదాం అనమాట. సో వాళ్ళు కొత్త కోర్స్ స్టార్ట్ చేసినాం కాబట్టి క్లాస్ ఇంక్లూడింగ్ కాకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మీరు 2 కళ్ళ మాదిరిగా అనమాట. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ మిత్రమా. మీరైతే చూడండి ప్రాపర్గా. ఈరోజు పిఐ టెస్ట్ కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుంది, చూడండి. రైట్ సార్, థ్యాంక్ యూ. చెప్పాను కదా పిఐ టెస్ట్ ఉంటుంది మ్యామ్. దాసరి సుమలత చెల్లి. మనకి జనాభా విద్య, విలువల విద్యకు సంబంధించిన ప్రస్తావన, విపత్తు విద్యలకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో అవి షెడ్యూల్లో కొంతవరకు టెక్స్ట్ బుక్ ఆధారితంగా అక్కడ ఉన్న సిలబస్లో లేదు. షెడ్యూల్ ఒక బ్రేక్ అయింది. వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తాం. మిస్ అయినవి కూడా వదిలిపెట్టకుండా హెడ్డింగ్స్ పెట్టి మీకు అనౌన్స్మెంట్ చేస్తాం. దాని ప్రకారం టెస్ట్ పెడతాం. ఓకే సార్, రైట్? ఎస్, అది రాసి పెట్టండి. పిఐ ఒకసారి క్లియర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మీకు ఉన్నటువంటి భయం అనేది పోతుంది అనమాట. తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ మళ్ళీ కవర్ అవుతా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. రైట్ సార్? ఎస్. ఎందుకంటే మీ పేర్లతోటి క్వశ్చన్ క్రియేట్ చేయడం అనేది ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఎక్కువ మందిలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెడతారని ఒక ప్రతిపాదన. రైట్ సార్? నార్మల్గా కాకుండా పేర్లు ప్రస్తావన చేయడం ఆప్షన్ల దృష్ట్యా కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కోసం. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. చెప్పాను కదా టెస్ట్ విశ్లేషణ 100% చేసుకుంటూ పోదాం. మ్యాక్సిమం మీకు ఇప్పటికి అర్థం కావాలి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్కి బయట ఉన్న వ్యవస్థకి మన వ్యవస్థకి మధ్య వ్యత్యాసం అర్థమైందా? లేకపోతే అందరితో పాటుగా మమ్మల్ని కూడా లెక్కలోకి వేసుకున్నారా? వెంకట్ సార్ కూడా అందరితో పాటు లెక్కలోకి వేసేసుకున్నారా? వినుతున్నా మ్యామ్, తప్పకుండా చెల్లె.
హేమలత మ్యామ్ రైట్ సార్. ఎస్. ఈరోజు పర్యావరణ విద్య రైట్ సార్. పర్యావరణ విద్యపై టాపిక్ పైన ఎగ్జామ్ ఉంటుంది. ఉన్నారా పోయిందా మీరు? ఎండి రిజ్వాన్ చెల్లె. థ్యాంక్ యూ చెల్లె. షహీనా బేగం మ్యామ్, కొంచెం మన కోర్సులో ఉన్న వాళ్ళకి కొత్త మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. టెస్ట్ విశ్లేషణ క్లాసులు స్టార్ట్ అయినాయి కాబట్టి వినమని చెప్పండి. లైవ్ రాకపోయినా కూడా రికార్డ్ అయినా వినమని చెప్పండి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రిజల్ట్. రేపు వచ్చే డిఎస్సిలో తెలంగాణ రాష్ట్ర మిత్రులకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే చేయదు. మీరు పడుకున్నా మిమ్మల్ని నేర్పే ప్రయత్నం రైట్. మిమ్మల్ని పడుకునిచ్చే ప్రసక్తి లేదు. ఇక మీతోటి యుద్ధమే రైట్ సార్. మీరు పుస్తకాలతో యుద్ధం చేయండి, నేను మీతో యుద్ధం చేస్తా రైట్ సార్. మార్నింగ్ 4 o'clock, ఈవినింగ్ 12 o'clock వరకు. వీలైతే అవసరం 2 గంటల 3 గంటలు కూడా ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు మెసేజ్ పెడితే అప్పుడు లైవ్ వచ్చినట్టు చూడండి. ఓకేనా మ్యామ్? రైట్. ఎస్. అంత అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ మిత్రమా. ఓకే రైట్ రైట్ సార్ రైట్. నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తు చేయను. మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. రైట్ సార్. ఎస్ రైట్. లెసన్ మొత్తం కవర్ అవుతుందో చెల్లె దాసరి సుమలత మ్యామ్? లెసన్ ఒకటేసారి కాదు, రివిజన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆప్షన్లు డబల్ వస్తాయి కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మాక్సిమం మీకు ఆ టాపిక్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు ఉంటుంది ప్లాన్ చేసుకుని. ఆల్రెడీ మీకు సివిక్స్ టెస్ట్ కూడా అప్లోడ్ చేసి పెట్టాం. ఆ టెస్ట్కి సంబంధించి కూడా మన విశ్లేషణ జరిగింది ఫస్ట్ బ్యాచ్ మిత్రులకి. వాటి కూడా సెకండ్ బ్యాచ్ మిత్రులకి అప్లోడ్ చేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఓకేనా? రైట్ సార్. మళ్ళీ చేద్దాం, టైం దొరికినప్పుడు చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం స్టాటస్ పెట్టి షేర్ చేస్తూ, నాది కాదు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్, మీరే ఓనర్లు, మీరే క్రియేటివిటీ, మీరే అన్ని కూడా రైట్ సార్. మీరే సర్వం. కాబట్టి మీరు మీ యాప్ని మీ సిస్టమ్ని ఎలా ప్రోత్సాహం చేసుకోండి. మీరు చేసే ప్రతి స్టాటస్ కానీ, ప్రతి షేర్ కానీ, ప్రతి కామెంట్ కానీ, ప్రతి మాట సాయం కానీ మీ విజయానికి దోహదపడుతుంది. ఆ విధంగా నేను వర్క్ చేసుకుంటూ వస్తాను. రైట్ సార్. పని చేయడానికి మేము సిద్ధం సార్. మీ ఒంట్లో కూర్చున్నంత ఓపిక, చదివేంత సత్తా ఉంటే మిమ్మల్ని సర్కారు బడిలో పాఠం చెప్పే విధంగా బోధించేటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ, సత్వం మా ఒంట్లో ఉంది. రైట్ సార్. కాబట్టి నిలబడి పాఠం చెప్పడానికి మేము సిద్ధం. కూర్చొని పాఠం విని రేపు నిలబడి పాఠం చెప్పడం కోసం సిద్ధమయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్. వన్స్ సిద్ధంగా ఉన్నారా యుద్ధానికి? రైట్ సార్. తొందరగానే వస్తుంది యుద్ధం కూడా. రైట్ సార్. కంగారు పడకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.